నియోజకవర్గం శ్రేణులు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటున్నాయి, ఆ లేఖలో అంశం ఏ రకంగా ఉంటుంది? మనతో పాటుగా కృష్ణాంజనేయులు గారు నమస్తే. నమస్తే. ప్యానలిస్టులు మాట్లాడే ముందు అధికార ప్రతినిధి పార్టీకి సంబంధించి నిన్న జరిగిన దాన్ని స్ట్రైట్గా అది ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళింది వాళ్ళ మొదటి సభ, ప్లీజ్. ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నాయి, 5 నెలలైంది. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర పొత్తు ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్. కాబట్టి వీళ్ళు ఎప్పుడు తొందరగా సీట్లు పంపిణీ చేసుకుంటారు, తొందర ఇద్దరు కలిసి ఎప్పుడు ముందుకు వస్తారు, ఇలాగా రాష్ట్ర ప్రజలు ఎదురు చూశారు. అదేవిధంగా తెలుగుదేశం జనసేన శ్రేణులు కూడా ఎదురు చూశారు. మొన్న ఇద్దరు తెలుగుదేశము చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సీట్లకు సంబంధించినటువంటి విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారు. దాంట్లో ఇంకా ఆశలు ఆకాంక్షలు ఇంకా ఏమైనా ఉండొచ్చు. ఇది ఒక రకమైనటువంటి మొదటి మెట్టు పడింది. రెండోది, వీళ్ళిద్దరూ కలిసి ఎప్పుడు వేదిక మీదకి వస్తారు అని అందరూ కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి. వాళ్ళు 2 పార్టీల నుంచి కూడా అందరూ ఎదురు చూశారు. అది కూడా వేదిక మీదకి కూడా వచ్చారు. వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఫలితాలు ఏమిటి అంటే, ఖచ్చితంగా ఈ జెండా సభకి ఒక ఎజెండా అనేది అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని తెలుగుదేశం జనసేన కీలకమైనటువంటి నేతలు మర్చిపోయినట్టుగా ఉన్నారు జరిగినటువంటి సభకి. ఎందుకు అనంటే, ఎప్పుడూ కూడా 2 పార్టీలు అధికార పక్షం మీద ప్రత్యామ్నాయంగా రేపొద్దున మేము అధికారం కావాలి అంటే ఏంటి ప్రత్యామ్నాయం, ఏం చేస్తారు, ఈ రాష్ట్రానికి సంక్షేమం అభివృద్ధి ఈ అంశాల మీద ఏం చేయబోతున్నారు అని మేనిఫెస్టోకి సంబంధించి ఇంకొక సభ పెడతా ఉన్నారు, అది వేరే విషయం. కానీ వీళ్ళిద్దరూ వస్తే భరోసా వచ్చింది మాకు, ప్రతిపక్ష పార్టీలకు వీళ్ళు ఉన్నారు, మేము వీళ్ళ వైపు ఉండాలి అని జనము అనుకునేటువంటి విధంగా ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు, ఏం చెప్పారు పవన్ కళ్యాణ్, ఏం చెప్పారు. అదేవిధంగా జన సైనికుల్లో ఉండేటువంటి అనుమానాలని తీర్చలేదు పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు తీర్చారు. అదేవిధంగా తెలుగుదేశం శ్రేణుల్లో ఉండేటువంటి అనుమానాల ఆకాంక్షలను కూడా వీళ్ళు తీర్చారు, ఇద్దరు తీర్చారు. ఏమున్నాయి, సింపుల్ గా ఏం చెప్పారంటే, జన సైనికులు కోరుకున్నది ఏంటి, ఈ సభలో 2 ప్రధానమైన అంశాలను కోరుకుంటున్నారు. ఒకటి, సీట్లు తగ్గిని ఇంకా 57 సీట్లు ప్రకటించాల్సి ఉన్నాయి కాబట్టి దాంట్లో 16 సీట్లు అసెంబ్లీ స్థానాలు జనసేనకు వస్తే 40 అసెంబ్లీ స్థానాలు, ఇంకొక 2 స్థానాలు పార్లమెంట్ స్థానాలు ప్రకటిస్తే ఒక 5 ఎంపీ స్థానాలు వస్తే బాగుంటుంది అనేటువంటిది ఆశపడ్డారు. ఇది ఎవరు ప్రకటించాలి, చంద్రబాబు నాయుడు ప్రకటించాలి. దీన్ని క్లారిఫికేషన్ ఇచ్చారు పవన్ కళ్యాణ్, దానివల్ల పర్యవసానం ఏంటనే చెప్తారు. అయితే చంద్రబాబు నాయుడు నుంచి ఈ విధమైనటువంటి ప్రకటన, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పవర్ షేరింగ్ కావాలనేది జన సైనికులు జనసేన నేతలు కూడా కోరుకుంటున్నటువంటి అంశమే, దాంట్లో ఇంకొక సందేహం కూడా లేదు, కేవలం జన సైనికులే కాదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ రాలేదు. ఈ రెండిట్లో జనసేన శ్రేణుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత చాలా స్పష్టంగా ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం. పర్యవసానం ఏంటి, మరి ఇద్దరు కలిసి సభ పెట్టి ఇద్దరు కలిసి సినిమా డైలాగులు చెప్పినంత మాత్రాన ఫలితం ఉండాలి కదా. పవన్ కళ్యాణ్ అంటే సినిమా డైలాగ్ 10 ఏళ్ల నుంచి ఇదే తరహా డైలాగులు చెప్పాడు. 10 ఏళ్ల నుంచి ఏమైతే డైలాగులు చెప్పాడు అవన్నీ క్లుప్తంగా సంక్షిప్తంగా అవన్నీ కొంచెం సక్సెస్ఫుల్ డైలాగులు అన్ని తెచ్చిందని చెప్పాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా మరి పవన్ కళ్యాణ్ ప్రభావం పడింది ఏమో, కానీ అతను కూడా డైలాగులు చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఇద్దరు కలిసి ఆయన మరి విజనరీ లేకపోతే ఇంకోటండి రేపొద్దున ఏ విధంగా తీసుకెళ్ళిపోతున్నారు ఈ రాష్ట్రాన్ని అనేటువంటిది లేదు. 2014 నుంచి 19 వరకు ఏం చేశారు అనేటువంటిది లేదు. 2019 నుంచి మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక వైఫల్యాల మీద స్పష్టమైనటువంటి విమర్శలు, ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కూడా లేదు. వ్యక్తిగతమైనటువంటి దోషాలకు వెళ్ళిపోయారు. ఎందుకు అని అంటే, ఒక ప్రెస్టేషన్ ఉంటే అసలు పెట్టినటువంటి సభా సమావేశం యొక్క ఉద్దేశం ఇద్దరు కలిసి ఒక వేదిక మీదకి వచ్చి ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒక వేదిక మీద భవిష్యత్తు నాయకులుగా కనపడాల్సినటువంటి వీళ్ళిద్దరు కూడా మరి ఎందుకో ఒక రకమైనటువంటి తప్పటడుగులు వేశారు ప్రసంగాల్లో అనేటువంటి చాలా స్పష్టంగా. ఇద్దరు ఈ విషయంలో మాత్రం అట్టర్ ఫ్లాప్ షోగా నిలబడింది. ఒకటి ఏంటంటే, సిద్ధం సభ అక్కడ జరుగుతుంది, వాళ్ళు 3 సభలు పెట్టారు, వీళ్ళు ఇంకా రావట్లేదంటే వచ్చారు, మాట్లాడారు, సభ జరిగింది ఓకే. ఫలితమే ఇక్కడ పవన్ కళ్యాణ్ కోరుకునేది ఏంటి, మన ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలి, మన ఓట్లు జనసేన వేసుకోవాలి, మన మిత్రులు అయినటువంటి తెలుగుదేశానికి వేయాలి, రేపొద్దున బీజేపీ పొత్తులకు వస్తే వాళ్ళకు కూడా వెయ్యాలి. మరి ఈ విధమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత జన సైనికుల్లో ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. దానికి క్లారిటీ ఇవ్వకుండా ఎలా ఓట్లు ట్రాన్స్ఫర్ అయితే, ఇంకా మీరు క్లారిటీ ఇచ్చారు, ఇంకేముంది, మీరు నేను చెప్పిందే వినాలి, నన్ను నమ్మేవాళ్ళ నా వెనక రండి, లేరు అని అంటే మీరు నా వాళ్ళు కాదు, ఇలాంటివన్నీ ఈ డైలాగు చెప్తే
ఈ డైలాగ్ అంటే నువ్వు నాయకుడు ఉంటే ఉంటే పోతే పో అనేటువంటి నాయకుడు ఏం నాయకుడు అంటే నాకు అర్థం కాదు. చాలా సందర్భాలు అందరూ కూడా మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతున్నారు, జనసేన వాళ్ళు కూడా నాయకులు మాట్లాడుతున్నారు. 2019లో పవన్ కళ్యాణ్ 10 సీట్లు ఇచ్చుంటే ఎవరు 10 సీట్లు ఇచ్చేయడానికి ఎవరైనా జేబులో ఉన్నాయా తెచ్చి పవన్ కళ్యాణ్ చేయడానికి? 10 సీట్లు సంపాదించుకోవాల్సింది పవన్ కళ్యాణ్, 10 సీట్లు తెచ్చుకునేటువంటి విధంగా పార్టీని బలోపేతం చేసుకోవాల్సింది పవన్ కళ్యాణ్. రాలేదు. జన సైనికులు కూడా పనిచేయడం రాలేదు, లేకపోతే మీకు వార్డులో మీకు బూత్ లెవెల్లో బలం లేదు, అన్ని లేదని 2019లో తేలిన తర్వాత ఏం చేయాలి? నుంచి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం, బీజేపీతో కలిసి చేసిందే లేదు 4.5 సంవత్సరాలు. పోనీ నువ్వు సొంతంగా ఎదిగేదానికి ప్రయత్నం చేసావా? అది లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తప్పుల్ని ఈ రోజున జన సైనికులు తప్పుగా మీరందరూ నన్ను తీసుకొచ్చి సీఎం కుర్చీలోనో లేకపోతే నన్ను 10 సీట్లు ఎమ్మెల్యే సీట్లో నాకు ఇస్తే నేను ఒక 50 సీట్లు అడుగుతానంటే ఈ ఫెయిల్యూర్ పవన్ కళ్యాణ్ ది. ఆ పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్ ని ఈ రోజున కార్యకర్తల మీద జన సైనికుల మీద రుద్దటం సరైనటువంటిది కాదు. పార్టీని బలోపేతం చేసుకోవాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ ది. ఈ 4.5 సంవత్సరాల కనుక అవకాశం ఉంది, స్పేస్ కూడా ఉంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం భరించింది, అదే విధంగా 19 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా మిస్టర్ క్లీన్ గా ఉన్నటువంటి వైట్ పేపర్ లాంటి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో స్పేస్ ఉంది. ఆ ప్రయత్నం చేసి ఉండాలి. చేసి ఉండకుండా ఈ రోజున తోక పార్టీగా తెలుగుదేశం పార్టీకి మారి ఈ రోజున ప్రసంగంలో మొత్తం చూడండి అన్ని పొగడతావు తప్ప తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నంత మాత్రాన నీ బలాన్ని నువ్వు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు, నిన్ను నువ్వు కించపరచుకోవాల్సినటువంటి అవసరం లేదు, నీ జన సైనికుల్ని కించపరచాల్సినటువంటి అవసరం లేదు, అదే విధంగా జనసేన పార్టీని కించపరచుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ అంత కించపరచుకోవాలి నువ్వు తెలుగుదేశం పార్టీని ఏదో ఆహా ఓహో అని లేపినేసినందువల్ల ఇది లాభమా నష్టము జనసేన పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం కలిగేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ వ్యవహరించారు. తెలుగుదేశం అంత బలమైనటువంటి పార్టీతో మనం పోటీ పడలేము, ఏమీ చేయలేము అనేటువంటి విధంగా మాట్లాడటం అంటే ఇది తెలుగుదేశం లేకపోతే మనం ఎన్నికలకు వెళ్ళలేము అనేటువంటి ఒక నైరాశ్యపు నిర్లిప్త తీసుకురావడం అనేటువంటి పవన్ కళ్యాణ్ ప్రసంగంలో ఇది వ్యూహాత్మక తప్పిదం అని నేను అనుకుంటున్నాను. రైట్, ఓకే. మనతో పాటుగా దాసరి కిరణ్ సార్, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఇది విశ్లేషణ చాలామంది మాట్లాడేది. మనకు మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మొదటి సభలో? సరే, ఓకే, 24 తీసుకున్నారు, అది ఎలా గెలాలి, ఎందుకు తీసుకున్నారు ఏంటి అన్నది పలుమార్లు ఆయన క్లారిటీ ఇచ్చారు. సూచనలు సలహాలు ఇవ్వద్దు అని చెప్పడంలో ఆంతర్యం ఏంటి? ఇది మంచి జరుగుతుందా? అనవసరమైన అంశాలు ఎక్కువ తీసుకువస్తున్నారు అన్నది వస్తున్న వాయిస్. సార్, ఖచ్చితంగా అనవసరమైన అంశాలు తీసుకొస్తా ఉన్నారు. ఎవరు తీసుకొస్తా ఉన్నారంటే సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు. మీరు పవన్ కళ్యాణ్ గారు తగ్గించుకున్నారు అని అంటున్నారు, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటారు. ఈ రోజున ఒక క్రికెట్ మ్యాచ్కి వెళ్ళినప్పుడు మనం గ్యాలరీలో కూర్చొని చూసేటప్పుడు ఆడే బ్యాట్స్మెన్ కి మనం చాలా చక్కగా సలహాలు ఇస్తాం. అలా ఆడాలి, ఇలా ఆడాలి, కవర్ డ్రైవ్ కొట్టాలి, పుల్ షాట్ కొట్టాలి, ఫ్రంట్ ఫుట్ వచ్చి ఆడితే బాగుంటుంది అని. కానీ అక్కడ గ్రౌండ్ లో కూర్చుని ఆడే వ్యక్తికి తెలుస్తుంది బాల్ ఎంత స్వింగ్ అవుతా ఉంది, ఎంత పేస్ తో వస్తా ఉంది, ఎట్లా బౌన్స్ అవుతా ఉంది. దానికి తగ్గట్టు కొన్ని బాల్స్ వదిలేయాలి, కొన్ని బాల్స్ అగ్రెసివ్ గా ఆడాలి, కొన్ని డిఫెండ్ చేయాలి. ఈ రోజున ఒక రాజకీయ పార్టీని నడపాలంటే అంత ఆషామాషి వ్యవహారం ఏం కాదు సార్. 2 బలమైన పార్టీలు బలంగా పాతుకుపోయి ఉన్న పరిస్థితుల్లో మనం మిగతా రాష్ట్రాల్లో కూడా చూస్తా ఉన్నాం. 3వ ప్రత్యామ్నాయం రావటానికి ఎన్ని కష్టాలు పడతా ఉన్నారో, ఎన్ని అవస్థలు పడతా ఉన్నారో వేరే రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీల్లో మనం చూసాం. మనం సౌత్ ఇండియాలో ఉన్న రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, స్టేట్ పార్టీస్, మీరు చెప్పినట్లుగా కిరణ్ ఒక నిమిషం, మీరు చెప్పినట్లుగానే కరెక్టే, కష్టాలు పడాల్సిన అవసరం ఉంటుంది. అందుకే అన్నిటికీ సిద్ధపడే కదా మనం బ్యాటింగ్కి వెళ్ళాలి. అవతల వాడేమోని ఆంబ్రోస్ లాగా బౌన్సర్లు వేస్తాడు అని భయపడితే ఫలితం లేదు కదా. మన భారతదేశంలో మనోళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే సార్, 2007 వరల్డ్ కప్ లో మనోళ్ళు ఓడిపోయినప్పుడు ఇళ్ళు తగలబెట్టేశారు, ఇళ్లకి బ్లాక్ పెయింట్ వేశారు ప్లేయర్స్ ఇళ్లకి. 2011లో కప్పు గెలిచినప్పుడు వాళ్ళని ఆకాశానికి ఎత్తేశారు. సో మనం ఆనందం వస్తే పొంగిపోతాం, బాధ వస్తే కుంగిపోతాం. అలా అని చెప్పి నాకు చాలా ఆప్షన్ ఉన్నాయి, మీకు చాలా ఆప్షన్ ఉంటుంది, ఒక కార్యకర్త అనేవాడికి చాలా ఆప్షన్ ఉంటుంది. జెండా పట్టుకోవటం, పట్టుకోకపోవటం, గెలిచినప్పుడు పొంగిపోవటం, ఓడిపోయినప్పుడు కుంగిపోవటం. కానీ నాయకుడికి అట్లా ఉండదు సార్. నాయకుడు గెలుపు వచ్చినా ఓటమి వచ్చినా, పార్టీని నడపగలిగినా నడపలేకపోయినా, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా ఇబ్బంది లేకపోయినా, పార్టీ ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఒక కమిట్మెంట్తో వచ్చినప్పుడు
అది మనం ఒక బ్యాగేజ్ తో వచ్చినప్పుడు, ప్రజారాజ్యం అనే ఒక ఫెయిల్యూర్ అనే ఒక బ్యాగేజ్ తో వచ్చినప్పుడు, ఒక కొత్త తరహా రాజకీయం చేద్దామని వచ్చినప్పుడు, దాసరి కిరణ్ లాంటి వ్యక్తికి అధికార ప్రతినిధి ఇవ్వాలన్న కలతో ఆయన వచ్చినప్పుడు, అటువంటి ఆలోచనతో ఆయన వచ్చినప్పుడు, ఒక సామాన్యులకి అందరం ఎక్కించాలి, ఒక సామాన్యుడిని ఎమ్మెల్యే భావజాలం మంచిదే కిరణ్, ఇప్పుడు దాన్ని ఎవరు కూడా ప్రశ్నించట్లేదు. ఒకటి కాదు కాదు, ఓకే, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. నా ప్రశ్నకు ఒక సమాధానం కావాలి. ఎందుకంటే మీరందరూ కూడా యువకులు, లేకపోతే ఏ పార్టీల్లోని గొప్ప అవకాశం ఇచ్చారు, ఆయన ఒక మంచి ఆలోచనతోటే పెట్టారు పార్టీ, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ మనం వీక్ చేసుకుని మనం వీక్ బ్యాట్స్మెన్ అని చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి సమాజంలో అన్నది ఇది ప్రశ్న. ఓకే సార్, వీక్ అని చెప్పుకో సార్, సిగ్నల్ కట్ అవుతుంది కిరణ్, మీ సిగ్నల్ కట్ అవుతుంది. ఒక్క నిమిషం. మనతో పాటు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఫోన్ ఇన్లోకి వచ్చారు, ఎందుకంటే నేను ఆర్గనైజ్ చేసింది ఆయనే. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. రైట్ శ్రీనివాస్ గారు, ఓకే, మీరు బిజీగా ఉంటారని చెప్పి ఈరోజు మిమ్మల్ని నేను లైవ్ లోకి తీసుకోలేదు. అసలు ఏం జరిగిందండి నిన్న? అసలు జరిగింది, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది, మీరేమైనా ముద్రగడ పద్మనాభం గారి దగ్గరికి మీరే రాయబారిగా వెళ్ళారు, ఆయన ఈరోజు ఒక లేఖ రాశారు. నిన్న తాడేపల్లి గూడెంలో సభ సక్సెస్సా, లేకపోతే మీ ఫెయిల్యూర్లు జనసేన ఫెయిల్యూర్ని చెప్పుకోవడానికే చంద్రబాబు నాయుడు గారిని పొగడడానికో సరిపోయిందని చెప్పి విమర్శలు వస్తున్న నేపథ్యం. లేదు, బ్రహ్మాండంగా మా తాడేపల్లిలో ఇలాంటి సభ ఇదే ఫస్ట్ టైం జరిపించడం. మీకు అందరూ అనుమానం లేదు, కాబట్టి ఎంక్వైరీ చేసుకోండి. ఆల్రెడీ మా తాడిపూడి కాన్స్టిట్యూన్సీ నుంచి 50,000 మంది మేము జనాన్ని తీసుకుని వెళ్ళడం జరిగింది. అందులో అనుమానం లేదు. ఎవరికి ఏమి పైసా కూడా ఇవ్వకుండా, వెహికల్స్ ఏమి దొరకకుండా చేశారు. అయినప్పుడు కూడా ఆటోల్లోనూ, మోటార్ సైకిల్ మీద, కార్ల మీద గ్యాదరింగ్ చేయడం జరిగింది. దాదాపుగా 2 లక్షల నుంచి 2,10,000 వరకు జనం ఉంటారని మా అంచనా. అదండి. ఓకే, ఏంటి పద్మనాభం గారు ఏంటండి లెటర్ రాశారు, ఇంకా నా అవసరం మీకు లేదేమో అని? మీ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవ్వలేనట్టేనా? అలాగే అనుకోవాలి కదా. ఇంకా ఏమి మరి ఒక దారిలోకి రాలేదు, ఒక షేప్ రాలేదు. నా ప్రయత్నంలో అయితే లోపం లేదు. ఏదైతే జెన్యూన్ గా మాట్లాడతాం, మనకి ఏమి ఇబ్బంది లేదు. ఆయన ఏం చెప్పారు, ఈయనకి అది చెప్పాం, ఈయన ఏం చెప్పారు కూడా అది చెప్పాం. పద్మనాభం గారిని కలుస్తానని చెప్పి కానీ కూడా కళ్యాణ్ గారు చెప్పారు, కానీ కలవలేదు. ఏమంటారు, కారణాలు ఏవై ఉండొచ్చు శ్రీనివాస్ గారు మీకు తెలిసినంత వరకు? ఎందుకంటే ఒకే సామాజిక వర్గం కదా. బీజేపీ నాయకులు ఆయన్ని పార్టీలో కాదు, మంచి పదవి, రాజ్యాంగబద్ధమైన పదవి ఇద్దాం, ఆయన భవిష్యత్తు పాడు చేయకుండా అని చెప్పారని నాకు ఒక రైట్ పర్సన్ ద్వారా తెలిసిన విషయం. అంతకు మించి నాకేం తెలియదండి. ఓకే, అందుకని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదంటారు ఆయన దగ్గరికి? అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అందరిళ్ళకి వెళ్ళినప్పుడు ఆ పద్మనాభం గారి ఇంటికి వెళ్తే తప్పే ఉంది. మద్దతు కూడగట్టుకోవడానికి ఎవరింటికైనా వెళ్ళవలసిన అవసరం ఉంటుందండి. అది రాజకీయాల్లో సహజం అది. అంతేగాని నేను పలానా ఇంటికి వెళ్ళాలని ఎవరు అనుకుంటే అది రాజకీయమే కాదు. డిఫరెంట్ గా దాని వెనకాల బలమైన శక్తి ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎవరై ఉండొచ్చు ఆ శక్తి? అది నాకు తెలియదు. మీరు ఏది దాచుకోరు, ఒకవేళ బయట చెప్తే మళ్ళీ మీరు ఇరుక్కుంటారు. వద్దులండి, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. నేను ఇరుక్కుంటాం, చచ్చిపోతే ఉండదు. చచ్చిది ఒకసారి చేస్తాం కానీ భయపడేది లేదు. ఏది వాస్తవం ఉంటే అదే మాట్లాడతాం. ఎందుకంటే ఎంతకాలం బతుకుతామో తెలియదు కాబట్టి అబద్ధాలు చెప్పి జనాన్ని మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. కాబట్టి ఖచ్చితంగా చెప్తాను నేను. ఉంది ఇప్పుడు ఏది శక్తి అనేది నాకు తెలియదు. ఏదో శక్తి నడుపుతుంది. అది ఎప్పుడు మనం ఏమవుద్దో కూడా నాకు తెలియదు. అదే నాకు తెలిసినంత వరకు మీకు చెప్పింది వాస్తవం. ఓకే శ్రీనివాస్ గారు, ఒకటి సూటి ప్రశ్న. నిన్న తాడేపల్లి గూడెంలో ఎవరో ఒకరు అభ్యర్థిని అనౌన్స్ చేస్తారేమో, అది టీడీపీయా జనసేన అని చాలామంది వెయిట్ చేశారు. ఏమీ చెప్పకుండానే వెళ్ళిపోయారు, ఏంటి దానికి కారణం? ఇదే చెప్తున్నానండి, ఆల్రెడీ తణుకులో అనౌన్స్ చేశారండి. అక్కడ చిన్న గొడవ జరిగింది మొన్న, ఒక 2-3 days బ్యాక్ సార్. సో ఏంటంటే దీంట్లో ఇద్దరు అభ్యర్థులు ఉన్నప్పుడు ఒకరికి అభ్యర్థి ప్రకటిస్తే దానివల్ల ఇబ్బందులు రావచ్చు, మళ్ళీ వాళ్ళకి ఘర్షణ ఉండొచ్చు అనే ఆలోచనతో చేసి ఉండకపోవచ్చు. లేకపోతే తర్వాత ఈ మీటింగ్ దాని గురించి పెట్టింది కాదు కాబట్టి దానికి మళ్ళీ తర్వాత కూడా అనౌన్స్ చేయొచ్చు. అదండి. హరిరామ్ జోగి గారు కూడా ఇక మీ కర్మ మీరు అనుభవించండి అంటున్నారు. ఇప్పుడు ఆయన అనుభవాన్ని, ఆయనకు ఉన్న నాలెడ్జ్ని మనకి షేర్ చేశారండి. దాన్ని ఇష్టమైతే మనం ఫాలో అవుతాం, లేదా లేదు. దాని ఇష్యూ కాదు, అది అడ్వైజ్, ఓన్లీ ఫర్ అడ్వైజ్. ఓ పార్టీకి ఓ పెద్ద అడ్వైజ్ ఇచ్చాడండి, మనకి ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేదా లేదు. దానికి గొడవ ఏముంది దానికి అసలు? సో నిన్నంతా సక్సెస్ఫుల్ గా సాగినట్టేనా? బ్రహ్మాండంగా సాగింది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు.
రైట్ you అండి. ఓకే రైట్ కిరణ్ మీది సిగ్నల్ బ్రేక్ అవుతుంది, మీరు కొద్దిగా సిగ్నల్లోకి రావడానికి ట్రై చేయండి. జోష్న గారు ఏంటి నిన్న సభ ఎలా జరిగింది, ఆ కథా కమం విషయం ఏంటి? అందరికీ నమస్కారం వర్మ గారు. సభ బ్రహ్మాండంగా జరిగింది. విజువల్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి, మీరే ప్లే చేశారు చాలా సందర్భాల్లో. నాకు తెలిసి నిన్నటి నుంచి ప్లే చేస్తూనే ఉన్నారు ఆ విజువల్స్ని కూడా. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అండి, సభ ఎందుకు పెట్టారు, ఏం చెప్పలేదు సభలో, ఏంటో ఎలివేషన్స్ ఇచ్చారు తప్పించి ఏం చెప్పలేదు, ఇలాంటి మాటలు ఏవైతే వచ్చాయో, ఒకటండి రాష్ట్ర ప్రజలకి ఇవాల్టి రోజున ఒక క్లారిటీ ఇవ్వాలి. కాబట్టి అంటే ఏ జెండా వాట్ వి కాల్ అంటే అటు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, ఏ ఇష్యూస్ మీద మేము వెళ్తున్నాం, ఏ రకంగా అంటే మేము పొత్తులోకి ఎందుకు వచ్చాం, అసలు దానికి కారణాలు ఏంటి అనేటువంటిది అయితే, ఎందుకంటే ఇటు తెలుగుదేశం అయినా అటు జనసేన అయినా జవాబుదారీతనంగా ఉన్నామండి మేము. ఏది చేసినా సరే ఇప్పటివరకు ప్రజలకి చెప్పే చేస్తున్నాం. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా ఒక ఆన్సరబిలిటీ మాకు ఉంది. కాబట్టి నిన్న రాష్ట్ర ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చినాం. ఏం క్లారిటీ ఇచ్చినాం అంటే అసలు మేము పొత్తులోకి ఎందుకు వచ్చాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా ఒక రకంగా ఆవేశభరితమైనటువంటి మాటలు కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకనంటే అసలు ఏం జరిగింది, ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రం ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం ఏ విధంగా ఒక విధ్వంసకరమైనటువంటి ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోయింది అనేటువంటి దాని మీద చాలా ఎగ్జాంప్లిఫై చేస్తూ, అంటే ఎగ్జాంపుల్స్తో సహా కోట్ చేస్తూ, మొన్న జరిగినటువంటి కుప్పంలో వీళ్ళు ఏదైతే నీళ్లు వదులుతున్నాం అనేటువంటి ఒక ప్రహసనం చేశారో దానితో సహా ఎగ్జాంప్లిఫై చేస్తూ ఎక్కడికక్కడ చెప్పుకుంటూ వెళ్ళారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చాలా క్లియర్గా ఎవరు ఎవరి వెంట నడవట్లేదండి, ఎవరు ఎవరి వెంట నడవట్లేదు. ఇద్దరం కలిసి నడుస్తున్నాం. రాష్ట్రం కోసం, రాష్ట్రం బాగు కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఇద్దరం కలిసే నడుస్తున్నాం. కాకపోతే నంబర్స్ ఆర్ నంబర్స్ అంతే. అంటే అది దాన్ని మనం కలిసి నడుస్తున్నాం, మీకు సగం వాళ్ళకి సగం ఇలాంటివి కాదు. అకార్డింగ్ టు రేపు పొద్దున ఉన్నటువంటి గెలిచేదాన్ని బట్టి ఎక్కడ ఏ రకంగా మనం గెలవగలుగుతాం, ఏ రకంగా మనం రేపు పొద్దున ఖచ్చితంగా మనం మార్క్ క్రియేట్ చేయగలుగుతాం అనేటువంటి ఒక దీంతో ముందరికి వెళ్తున్నాం. అందుకే పవన్ కళ్యాణ్ గారు చెప్పున్నారు కదా, వామనుడి ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాడు ఆయన. సో ఇలా ఒక అంటే ట్రూగా మాట్లాడాలంటే వర్మ గారు ఒక మైత్రి కలిసిందండి, ఒక ఇద్దరు యోధుల మధ్య మైత్రి కలిసింది. దాన్ని ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేసాం ఖచ్చితంగా అండి. బికాజ్ ఇక్కడ ఏంటంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటలు కూడా ఏంటంటే ఓట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది ఎందుకు జరగాలి, ఎలా జరగాలి అనేటువంటి దాని మీద అందరూ మాట్లాడుతున్నారు, అందరూ సలహాలు ఇస్తున్నారు, చాలా గొప్ప గొప్ప సలహాలు ఇస్తున్నారు. నేను ఈ పెద్దవాళ్ళని అనట్లేదు, ఇన్ జనరల్గా అటు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అసలు ఏంటి, అసలు ఓట్ ట్రాన్స్ఫరే కాదు ఇట్లా అట్లా అని వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళకే చెప్తారు అసలు ఓట్ ట్రాన్స్ఫర్ ఎందుకు జరగాలి, జనసేనకి తెలుగుదేశం శ్రేణులు ఎక్కడ సహకరించాలి, తెలుగుదేశం శ్రేణులకి జనసేన శ్రేణులు ఎక్కడ సహకరించాలి, ఎందుకు సహకరించాలి, కారణాలు ఏంటి, అసలు దాని రీజనింగ్ ఏంటి, అసలు మనం ఇవాళ పొత్తులోకి ఎందుకు వచ్చాం, ఇదైతే మేము మా శ్రేణులకు చెప్పుకోవాలి కదండి, ఖచ్చితంగా చెప్పుకోవాలి కదా. అలానే పెద్దలు ఉన్నారు ఖచ్చితంగా, అటు నేను ఇదివరకు కూడా చెప్పుకున్న వర్మ గారు మళ్ళీ చెప్తాను, చాలామంది పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి సజెషన్స్ ఇస్తారు, చాలామంది పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారు. ఎందుకంటే ఎవరి పరిధిలో వాళ్ళు వాళ్ళకు అనిపించినటువంటి మంచిని గురించి వాళ్ళు చెప్తారండి, వాళ్ళు అనుకుంటారు దిస్ ఇస్ వాట్ షుడ్ బి హ్యాపెనింగ్ అని వాళ్ళు అనుకుంటారు, ఆ మంచిని చెప్తారు. కానీ దాన్ని మనం ఆచరణలో పెట్టాలంటే దాంట్లో ఉండే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఎవరు అర్థం చేసుకోగలరండి, ఇరు పార్టీల అధినేతలే కదా అర్థం చేసుకోగలిగినటువంటిది. ఇరు పార్టీల అధినేతలు కూడా దానికి సంబంధించినటువంటి విధంగానే వాళ్ళ కార్యాచరణ అనేటువంటిది ఉంటుంది. అంటే ఓట్ ట్రాన్స్ఫర్ అనే అంశం అన్నది నిన్న జరిగిన సభ ద్వారా కొద్దిగా ఇబ్బందికరంగా ఉందేమో, ఒక క్లారిటీ లేని పరిస్థితిలో ఉంది నిన్న. అసలు అంటే నేను అదే అంటున్నాను, ఇది ఒక వర్షన్ ఏదైతే ఒక వర్గం వాళ్ళు ఇచ్చేటువంటి వర్షన్ అది. ఎందుకంటున్నానంటే నిన్నటి సభతోటి ఒక్కసారి మీరు జనసేన శ్రేణులతో కానివ్వండి, తెలుగుదేశం శ్రేణులతో కానివ్వండి, అక్కడ కిరణ్ ఉన్నారు, కిరణ్ కూడా చెప్తారు, శ్రేణులతో కానివ్వండి మీరు మాట్లాడితే ద రెస్పెక్ట్ ఫర్ ఈదర్ ఆఫ్ ద లీడర్స్, అటు జనసేన శ్రేణుల్లో చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవం ఇనుమడింపబడింది, ఇటు తెలుగుదేశం శ్రేణుల్లో పవన్ కళ్యాణ్ గారి మీద వినండి వర్మ గారు, దెర్ ఈస్ అ స్మాల్ డిసెంట్. ఇప్పుడు అటు కిరణ్ మాట్లాడినా, నేను మాట్లాడినా, శ్రీనివాస్ గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా చిన్నపాటి డిసెంట్ అయితే ఉంటుంది కదా. దాన్ని మేము ఫస్ట్ అడ్రస్ చేసుకోవాలి కదా. దాన్ని అడ్రస్ చేసుకుంటూనే ప్రజలకు కూడా మేము చాలా క్లియర్గా చెప్తున్నాం కదా, అసలు ఇవాళ ఎందుకు కలవాల్సి వచ్చింది,
జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఎందుకు మేము పొత్తులోకి రావాల్సి వచ్చింది, అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఏమున్నాయనేటువంటి దాన్ని క్లియర్గా చెప్తూ ముందరికెళ్ళాము. ఇక్కడ ఇంకొక విషయం మళ్ళీ చెప్తున్నాం, ఆలోచన ఆవేశం. ఇవాళ రోజున ఆలోచన ఆవేశం రెండు కలవాల్సినటువంటి ఒక పరిస్థితి రెండు. ఎందుకనంటే ఇవాళ రోజున చాలా సందర్భాల్లో ఒక అనుభవజ్ఞులైనటువంటి నాయకులకు సంబంధించినటువంటి ఒక థాట్ ప్రాసెస్, అలానే నవశకానికి సంబంధించినటువంటి ఒక థాట్ ప్రాసెస్, అంటే కాంటెంపరీ పాలిటిక్స్ అని మనం అంటాం చూసారా. సో దట్ ఈస్ సంథింగ్. ట్రెడిషనల్ పాలిటిక్స్తో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి నైవ్ అండ్ ట్రూ పాలిటిక్స్ ఆఫ్ వాట్ టుడేస్ వరల్డ్, ఇవన్నీ కలగలుపుకొని మనం వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఒకటి వచ్చిందండి. నేను ఆవేశం అంటే అదేదో మీరు మళ్ళీ దాన్ని టకేల్మని ఎవరిదండి అని అడుగుతున్నారు చూసారు, దాన్ని ఏదో నెగిటివ్గా తీసుకోకండి. నా ఉద్దేశం ఏంటి అని అంటే ఖచ్చితంగా ఒక స్ట్రెంగ్త్, ఒక అగ్రెషన్ అండ్ ఆల్సో థాట్ ప్రాసెస్, థాట్ ప్రొవోకింగ్ ప్రాసెస్ తీసుకోవడం ఉన్నది. ఇంట్లో మాట్లాడుకుంటున్నారు, పబ్లిక్ గానే నేను మాట్లాడుతున్నారు. అందుకని మీరు వాళ్ళకేం ఆలోచనలు రావండి పబ్లిక్ కి, మీరు పక్కనుండి అదిగో మా కిరణ్ కూడా చెప్తాడు, మీరు పక్కనుండి ఇలా అగ్గిపుల్ల వేస్తారు. అదిగో చూసారా జోస్ గారు ఇలా అన్నారు. సో నేను ఏమంటున్నాను, మడత పెట్టి మడత మంచం మీద కూర్చోబెడతానంటే ఇంకా అగ్గిపుల్ల ఎవరు వేయాలా? ఏమండి ఒక విషయం చెప్తాను వర్మ గారు, ఒక విషయం చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితేనే అయ్యో బాబోయ్ ఆయన అలా మాట్లాడేశారు, అయ్యో బాబోయ్ ఆయన అంత బూతులు మాట్లాడేశారు, అయ్యో బాబోయ్ ఆయన అన్ని తప్పులు మాట్లాడేస్తున్నారు, ఇలా మాట్లాడేస్తున్నారు అని మీరు అంటారు. అదే మరి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు ఒక్కొక్కళ్ళు మీడియాల ముందరకు వచ్చి అసలు వినకూడనటువంటి భాషలో మాట్లాడితే మాత్రం అంటే వాళ్ళకి అది చెల్లుతుందేమో. సో సక్సెస్ మొదటి సభతోటే వచ్చినట్టుగా భావించవచ్చు. రైట్, ఓకే. మోహన్ రెడ్డి గారు నమస్కారం అండి. మీకు ప్యానల్ పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్కారం. మొదటి అడిగే దుమ్ము రేగిందట, తేడా వస్తే మక్కలు ఎరగొట్టి మడత మంచం మీద వేస్తారట, సవాళ్ళతో పాటుగా సక్సెస్ కూడా నిన్న మొదలైంది సభతో అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు నేనంటే ఏదో మాట్లాడాలనే ఉద్దేశంతో మాట్లాడడం లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారిని, జగన్ గారిని డైరెక్ట్ ఒకసారి పట్టుబడమందామా, తగలమందామా, ఒకటి ఫేస్ టు ఫేస్. మళ్ళీ మీరు ఇదోటి పెట్టారు. ఎవరు ఎంత శక్తివంతులో, ఎవరు ఎంత నిలబడగలరో. తిరుమల కొండకి ఎక్కాలంటే 10 సార్లు కొండ మీద కూర్చుంటా పోయినోడు ఆయన. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి తిరుమల కొండ ఎక్కినోడు ఆయన. ఆయన పట్లు బట్టి ఎక్కడ పడేస్తారు, ఎవరిని ఆయన కొడతారు, ఎప్పుడు నువ్వు కొడతావు, ప్రజల దగ్గరికి పోయినావు, ప్రజలను మెప్పించే మాటలు మాట్లాడు, ఓట్లు వేయించుకుని పని చేయి. నువ్వు ఎన్నోసార్లు చెప్తున్నావు నాకు జనం వస్తారు ఓట్లు వేయనని. ఓట్లు వేయనంటే ఏంటి అర్థం? నువ్వు మాట్లాడే తీరును బట్టి, నువ్వు ప్రజలకు నమ్మకం కల్పించే విధానం బట్టి, నువ్వు చేసే పనులను బట్టి ఓట్లు వేస్తారు. 15 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు పార్టీ దాదాపు నువ్వు రాజకీయాల్లో ఉండబట్టి. 15 సంవత్సరాలు అయితే ఈ రోజుకు నీకు ఏగలేదు ఎమ్మెల్యే గెలవడానికి. నీ కింద నేను నమ్ముకొని ఇంతవరకు పనిచేసినటువంటి అనేక మంది, నీకు సామాజిక వర్గం కావచ్చు, ఇతరులు కావచ్చు, అనేక మంది నేను నమ్ముకొని పనిచేసినటువంటి వ్యక్తులంతా ఈ రోజుకు రోడ్ల మీద పడినారు. వాళ్ళు రోడ్ల మీద పడినవే కాకుండా నేను నమ్ముకొని, ఆస్తులు అమ్ముకొని, భూములు అమ్ముకొని, వాళ్ళకి సంబంధించినటువంటి రకరకాలుగా ఖర్చులు పెట్టుకొని మాకేదన్నా అలయన్స్ అందరూ అలాగే చేస్తారు కదా. మీ క్యాడర్లో చేసిన వాళ్ళు లేరా మోహన్ రెడ్డి గారు? మీ క్యాడర్లో కూడా ఆస్తులు తగలబెట్టుకున్న వాళ్ళు, అమ్ముకున్న వాళ్ళు, సంపాదించుకున్న వాళ్ళు, ఇంకా అది కామన్ లేండి పార్టీల్లో. అది కాదు 175కు 175 దాంట్లో వైఎస్ఆర్సీపీ మాత్రమే పోటీ చేస్తుంది. 15 సంవత్సరాలు గడుస్తుంటే ఈ రోజుకి 24 సీట్లలో పోటీ చేస్తే మనిషికి ఎంత అండి రాజకీయ జీవితం? మహా అంటే నీళ్ళు 30 ఏళ్ళు ఉంటుంది. 30 ఏళ్ళలో 15 సంవత్సరాలు నువ్వేనా పాటు చేసి పెట్టావు. 15 సంవత్సరాలు ఎప్పుడు ఇంకా 5 ఏళ్ళు దాటిపోతే 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళు అయితే మనకు 10 సంవత్సరాలు ఉంటుంది. 10 సంవత్సరాల్లో నీ పార్టీనే గెలుస్తుందని, నీకేం గెలుస్తుందని ఏమంటావు? నువ్వేమన్నా ఇంకా 10 సంవత్సరాలు మనం ఇద్దరం కలిసి పని చేయాలనుకున్నా, మళ్ళీ ఇద్దరు కలిసి పని చేసి 20 రోజు 24 సీట్లు ఇచ్చారు, రేపు 34 ఇస్తారు, అంతే కదా. అంతకు మించి నీకు ఏరు కదా. గతంలో నువ్వే చెప్పినావు కదా, ఇట్లా చూపించి మైకులో నువ్వేమన్నావు, మనకి 15 సీట్లు కుక్కకు బిస్కెట్టేసినట్టు వేసి పారేస్తామనుకున్నాడు, ఎంత చులకగా కనపడుతున్నావు అని నువ్వే చెప్పావు కదా. ఈ రోజు మళ్ళీ నీకు ఇచ్చిన 24 సీట్లే కదా, రేపు ఇస్తే మళ్ళీ 34 కదా. మొత్తం కలిపితే నీకు 20 ఏళ్ళ సర్వీస్ అయిపోతుంది కదా. 20 ఏళ్ళ సర్వీస్ అయితే 20 ఏళ్ళ నుండి నిన్ను నమ్ముకున్నటువంటి కిరణ్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడికి పోవాలా? వాళ్ళందరూ ఏం చేయాలా? మాకు 175 పోటీ చేస్తున్నారు. 175లో ఒకవేళ నాలంటూ ఇంకోటి ఆ పోటీ చేసే వాళ్ళు ఉండవచ్చు, ఉంటే ఒకరే ఇద్దరు ఉంటే నా తరఫున ఇంకోటి చేయొచ్చు, లేదా నాకు ఇంకొక ఆల్టర్నేటివ్ పదవి ఇచ్చు. వీళ్ళు ఎంతమందికి ఎన్ని పదవులు ఇస్తారు, ఏం పదవులు ఇస్తారు, వీళ్ళు ఎవరికి ఇస్తారు? వాళ్ళు మాకు అధికారంలో భాగం కావాలంటున్నారు. అధికారంలో భాగం ఎట్లొస్తుంది? ఈయన కనీసం ఒక మంత్రి పదవి ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఆ మీటింగ్ లో కూర్చున్నారు. మీటింగ్ లో కూర్చున్నప్పుడు దశ దిశ నిర్దేశం పంపించాల్సిన మీరు
మీకు ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా తిట్టే కార్యక్రమమే పనిగా పెట్టుకొని మాట్లాడి మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి లక్షలాది మంది మీటింగ్ వచ్చి ఆ మీటింగ్ లో సందేశం పంపించినప్పుడు కేకలు ఓళ్ళేసి పెడతారు తప్ప పవన్ కళ్యాణ్ గారిని తిట్టనో చంద్రబాబు గారిని తిట్టనో ఆయన టైం వాడుకోడు. వీళ్ళు తిట్టినటువంటి సందర్భాన్ని లాస్ట్ మూమెంట్ లో చూపిస్తాడు తప్ప ఆయన ఎప్పుడూ పర్సనల్ గా ఇదే దృష్టి పెట్టుకొని మాట్లాడు. నేను కొడతా, నేను తిడతా, నేను దంతా, నేను తొక్కుతా, ఎవరు తొక్కుతారు, ఎవరిని తొక్కినారు? తొక్కింటే 3 లేని పరిస్థితిలో ఉండవు. 19లో తొక్కింటే 24 వరకు లేకుండా ఈ రోజు మళ్ళీ తొక్కితే మళ్ళీ 30, 19, 29 వరకు నువ్వు లేలేవు. నువ్వేంది తొక్కేది? నువ్వేంది తొక్కించుకోవాల్సిందే తప్ప తొక్కే పరిస్థితి ఉండదు. నిన్ను చంద్రబాబు తొక్కినాడు, చంద్రబాబు జనాలను తొక్కినాడు. మీ ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని నాశనం చేసేదానికి మీ ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు రాష్ట్రంలో మిమ్మల్ని దృష్టి ఏ ఒక్కరు కూడా ముందుకు రావాలనే ఆలోచనలు లేరన్న విషయాన్ని మీరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా కాల్ చేస్తున్నట్ట. మీరు రాష్ట్రాన్ని కాల్ చేయడానికి 14 నుండి 19 వరకు మీరు కాల్ చేస్తున్నారు. 19 నుండి ఇప్పుడు మళ్ళా కాల్ చేయడానికి వస్తున్నారు. ఆ రోజు నువ్వే మీటింగ్ పెట్టి 2018లో ఇష్టం వచ్చినట్టు తిట్టావు చంద్రబాబు నాయుడు గారిని. నియోజకవర్గానికి 1000 కోట్లు దోచుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు కొడుకు అన్నావు. నా తల్లిని తిట్టానంటో, నా తండ్రిని తిట్టానంటో, నా కుటుంబాన్ని తిట్టానంటో, నా కార్యకర్తలు అలగా జనాలని బాలకృష్ణ తిట్టాడంటో. ఈ రోజు పొత్తు పెట్టుకోవడానికి ఏం కారణాలు ఉన్నాయి? మీరు నిన్న సభ గురించి ఓకే, అవన్నీ మనం చాలాసార్లు మాట్లాడుకుని నిన్న సభ గురించి చెప్పండి. అదేనండి, అవన్నీ పోయిన తర్వాత ఈ రోజు ఏం మీటింగ్ పెట్టారు, ఎందుకు మీటింగ్ పెట్టారు, ఎందుకు మీరు సో మీకు ప్లస్ అంటారా ఆ మీటింగ్ మీకే ప్లస్సా? మాకు ప్లస్ కాక వాళ్ళకి ప్లస్ అవుతుంది. వాళ్ళు మాట్లాడిన మాటలు తీరు వాళ్ళని చూసి అప్పుడే జనం వెనక్కిపోయినారు. జనం వెనక్కిపోతే ఆవేశంతో మాట్లాడితే ముందుకు వస్తారని చూసినారు. ఆ ముందుకు వచ్చేది లేదు, వెనక్కిపోయేది లేదు. వీళ్ళు ఆల్రెడీ 2 నెలల కిందటే రాజమండ్రి సెంట్రల్ జైలు మేము అలయన్స్ పెట్టుకుంటున్నామని మాట బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ప్లస్ బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇచ్చినారు కదా, ఇంకా సరిపోయింది కదా. ఈ రోజు ఏముంది, చెరువు జెండా మార్చుకున్నారు. జెండాలు మార్చుకుంటే తిరుపతి కదా. 24 సీట్లు తీసుకొని పెద్ద జెండా అయితే 2 మీటర్ల జెండా, నువ్వు ఇచ్చిన 30 మీటర్ల జెండా ఆయన పట్టుకున్నారు. ఆ 2 జెండాలు మార్చుకునేంత మాత్రమే మీ కార్యకర్తలకు న్యాయం జరిగినట్ట, మీ పార్టీకి న్యాయం జరిగినట్ట? కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకొని చేయాలనే ఉద్దేశంలో భాగంగా నువ్వు కానీ అక్కడ కూడా ఫెయిల్. చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసుకున్నాడు. ఓకే, మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మీరు ఏమన్నా నేను వెళ్ళారు ఆ సభకి? ఇన్నుంటి చూడొచ్చు కదా, టీవీలో చూస్తే సరిపోతారు. వెళ్ళాల్సిన అవసరం లేదు. కాదండి, ఎన్ని మీటర్లో కూడా చెప్తున్నారు ఏంటండి? ఆ కర్ర వాళ్ళే చెప్పలేదు ఇన్ని మీటర్లని. అదే చెప్తున్నా కదా, జెండా చూపించదు, అది ఇప్పుడు కనపడతాయి, పక్కన చూపిస్తాను, మీ దాంట్లో ఛానల్లో చూపిస్తున్నారు. మీకు జెండా అయితే పెద్దది, సీట్ అయితే తక్కువ ఉన్నాయి అంటున్నా. జెండా అయితే పెద్దది, సీట్ అయితే 24 ఇచ్చినారు. ఆడ 175 ఉంటే 24 సీట్ ఇచ్చే జెండా మాత్రం దానికన్నా పెద్ద పెట్టుకుని ఊహించుకుంటే సరిపోయినా. ఇది చేయాల్సిందే తప్ప మీరు ప్రజలకు కానీ, మీ కార్యకర్తలు కానీ, మీ పార్టీ కానీ, మీరు పార్టీని వాళ్ళకు తాకట్టు పెట్టడానికి మాత్రమే పార్టీ పెట్టుకున్నారు. మీ పార్టీని మీరు నిలబెట్టుకోవడానికి పెట్టలేదు. మీరు హరిరామ జోగయ్య గారు నాకు గెలిపిలేదు, మొగవిటి రంగా గారు గెలిపిలేదు, ముద్రగడ పద్మనాభ గారు గెలిపిలేదంటే వాళ్ళు ఏంటి గెలిపిస్తారు? నువ్వేం చేస్తున్నావు? పార్టీ పెట్టిన తర్వాత నీ నియోజకవర్గంలో నువ్వు దిగిన తర్వాత ఆ నియోజకవర్గంలో నువ్వు నమ్మకం కల్పించి నువ్వు గెలవడంతో పాటు నీ కార్యకర్తలు గెలిపించుకునే విధంగా నువ్వు పనిచేస్తే అప్పుడు నీ అంటే జనం వస్తారు, నీకు ఓటేస్తారు, నేను గెలిపిస్తారు. ఎవరో ఆయన వచ్చి ముద్రగడ పద్మనాభ గారు లేక హరిరామ జోగయ్య గారు నీ ఎంత తిరిగి నేను గెలిపించి నేను 40 సినిమాలు షూటింగ్ తీసుకోమని చెప్తారా? కొంచెమన్నా దాని మీద మాట్లాడేటప్పుడు కాకుండా ఇచ్చినట్టు పెద్దోళ్ళని పట్టుకొని అసలు ఏం మాట్లాడుతూ పలగర భాష అదేదో జగన్మోహన్ రెడ్డి తిట్టేట్టు తిట్టున్నాడు. ఎవడు నాకు అవసరం లేదు, ఎవడు మీరు అవసరం లేదంటే ఎంత నిన్ను కేవలం కాపు నాయకుడిగా గుర్తించి నీకు చేసినారు. కాపు ముద్రగడ పద్మనాభ గారు కాపు ఉద్యమ నాయకుడు, ఆయన నువ్వు ఎడగలతో హరిరామ జోగయ్య గారిని చీపరుపులు తీసేట్టు వంగవీటి మోహన్ రంగా గారిని దారుణంగా హత్య చేసినటువంటి తెలుగుదేశం వాళ్ళతో నువ్వు 2వ సారి పొత్తు పెట్టుకుని ఎవడు నిన్ను నమ్ముతాడు, ఎవడు నీకు కోటేస్తాడు? ఏ కారణాలతో పార్టీ పెట్టుకొని ముందుకు వస్తున్నావు? నీకు ఎట్లా రాష్ట్రంలో నీకు సపోర్ట్ చేస్తారు? ఓకే అండి, ఒక్క నిమిషం. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన కొన్ని అంశాలు, అలాగే దాని మీద పేరు నాని గారు వీళ్ళు ఇచ్చిన కౌంటర్ అన్నది పెద్ద ఎత్తున సోషల్ మీడియాను వైరల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన బిట్స్ ప్లే చేయనమ్మా. వైసీపీ గుండాయిజాన్ని చూసి భయపడకండి. మనం ఉన్న ఉత్తండుడైన రాజకీయ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మనం ఉన్నాం. ఈరోజు చెప్తా ఉన్నా, వచ్చే 45 రోజుల ఎన్నికల్లో వైసీపీ గూండాలకి, వైసీపీ క్రిమినల్స్ కి ఈ జెండా సభ నుంచి హెచ్చరిస్తున్నా. మీరు మా సభల మీద కానీ, మా నాయకుల మీద కానీ, తెలుగు తమ్ముళ్ళ మీద కానీ, జనసేన సైనికుల మీద కానీ, వీర మహిళల మీద కానీ, తెలుగు మహిళల మీద కానీ, సామాన్య ప్రజల మీద కానీ
వైసీపీ గుండాలు దాడి చేస్తే, భయపడితే, బెదిరిస్తే నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను, వైసీపీ గుండాలకి మక్కెలు ఇరగ్గొట్టి మడత మంచంలో పెడతా, మర్చిపోకండి. వ్యక్తి ప్రయోజనాలను ఆశించి నేను ఎప్పుడు రాజకీయం చేయాల. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి రాజకీయం చేశాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పొత్తులు పెట్టుకున్నాం. డెమోక్రసీలో ఎప్పుడు కూడా ఒక డిసెంట్ ఉంటుంది, ఒక వ్యతిరేకత ఉంటుంది. మనలో మనం కలహించుకుంటే మళ్ళీ ఈ దుర్మార్గుడు దాష్టీకుడు అయిన జగన్ మళ్ళీ వచ్చి ప్రజల్ని కంటకంగా మారతాడని చెప్పి తగ్గించుకొని మరి ప్రజల్ని గెలిపించడానికి మరి ఈ రోజున జనసేన నడుం కట్టింది. ఇప్పుడు దాకా నువ్వు పవన్ కళ్యాణ్ తాలూకు శాంతిని చూసావు, మంచితనాన్ని చూసావు. జగన్ నీకు యుద్ధాన్ని ఇస్తాను, మర్చిపోకు. యుద్ధం. జగన్కి చెప్పదలుచుకుంది ఒకటే, జగన్ బాధితులందరికీ ఒకటే చెప్తా ఉన్నా, వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అంట. వన్ మ్యాన్స్ కరేజ్. జగన్ కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే 3 పెళ్లిళ్ళు 2 విడాకులు. అతని దృష్టిలో 4 పెళ్లిళ్ళు అంటాడు. మరి 4వ పెళ్ళం ఎవరో తెలియదు, జగన్ ఏమో నాకు తెలియదు. నువ్వే ఒలిగే మా జగన్ పెళ్లి చేసుకోవడానికి ఏం మాటలు చూడి, ఏమన్నా మాటలేనా? రైట్. పేరు నాని గారు బయట పిలిచి. యుద్ధాన్ని ఇప్పుడే చూపిస్తావా? ఇప్పుడంటే పొడిచేస్తాడంట, యుద్ధాన్ని చూపిస్తాడంట. 2014లో 19లో ఏం చూపించాడు జగన్కి? జగనే మీకు పెద్ద సినిమా చూపించాడు. మడిసి తొంగబెట్టాడు. అమరావతి రాజధాని అంట. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటాడు. 3 చోట్లకి వెళ్తారా ప్రజలు అని మాట్లాడుతున్నాడు. మరి ఇంత పోటుగాడివైతే పవన్ కళ్యాణ్ గారు నువ్వు 2019లో ఏమని మాట్లాడావు? అమరావతి అందరి రాజధాని కాదు, అది కొందరి రాజధానే, కేవలం ఒక కులానికి మాత్రమే రాజధాని అది. రైట్. అంబటి. నిన్ను నమ్ముకున్న అమాయకమైన జనం ఉన్నారే, నిన్ను నమ్ముకున్న కులస్తులు ఉన్నారే, వాళ్ళేదో నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అనుకున్నారే, ముఖ్యమంత్రి కాకపోయావు. అసలు ముఖ్యమంత్రికి పనికి రాదు అనేటువంటి పద్ధతుల్లో నువ్వు మాట్లాడుతున్నావు అంటే నేను అనేక సందర్భాల్లో చెప్పా, ఒక రాజకీయ నాయకుడుగా, ఒక కాపురానికి చెందిన వ్యక్తిగా నేను అనేక సందర్భాల్లో చెప్పా, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు పనికిరాని వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు తెలియవు. పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుంటే కుక్క తోకలు పట్టుకొని గోదావరి ఈదినట్టే నమ్మకండి అని అనేక సార్లు చెప్పాను. అయినా సరే మా పవన్ కళ్యాణ్ సీఎం గారు అన్నారు. ఇవాళ అరవమని అడుగుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకునే వాళ్ళు ఇవాళ పవన్ కళ్యాణ్ సీఎం గా చూడలేకపోతే, కనీసం వినలేకపోతే చంద్రబాబు సీఎం అని అంటారా అడుగుతా ఉన్నా. రైట్. ఇది కిరణ్ ఆయన ప్రశ్న. సార్ ఏముంది సార్ అంబటి రాంబాబు పేరుని ఏం సమాధానం చెప్పాలి వాళ్ళు అనేది? వాళ్ళు అదే కదా మాట్లాడుతున్నారు. ఏం పవన్ కళ్యాణ్ అసలు ఏముంది పవన్ కళ్యాణ్ గారు? అంబటి రాంబాబు గారు చెప్తాడు పవన్ కళ్యాణ్ గారిని సీఎం అవ్వాలని కాపు కులస్తులందరూ కోరుకున్నారంటే అంబటి రాంబాబు గారు ఏ కులం సార్? అంబటి రాంబాబు గారు కూడా కోరుకున్నారా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని? అంటే ఒక కులానికి కన్ఫైన్ చేయాలని ఎందుకు అనుకుంటా ఉన్నారు వీళ్ళు? అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి వస్తే వీళ్ళ పప్పులు ఉడకవు, వీళ్ళకి ఇంపార్టెన్స్ ఉండదు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు కాబట్టి అంబటి రాంబాబు నీట్ గా నిగనిగలాడుతూ ఉన్నాడు అక్కడ. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు కాబట్టి పేరుని నానికి అంత ఇంపార్టెన్స్ ఆ పార్టీలో. లేకపోతే కుక్కలు చింపిన విస్తరాకులాగా, కూరలో కరివేపాకులాగా వీళ్ళందరినీ తీసేస్తాడు జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి వీళ్ళని మేపుతున్నాడు. జనసేన పార్టీ మీద విమర్శలు చేయడానికి ఇలాంటి వాళ్ళందరినీ మేపి, ఇలాంటి వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చి ఈ రోజున సీటు కూడా ఇస్తారో లేదో అనే డైలమాలో పెట్టేసుకున్నారు వాళ్ళంతా. ఇతను ఓడిపోతాడని తెలిసి ఇతను కొడుకుని దింపుతా ఉన్నాడు. అంబటి రాంబాబు గారు అయితే ఇక ఆయన పరిస్థితి అదో రకంగా తయారైంది. అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు ఎందుకు పనికిరారు అంటున్నారంటే వీళ్ళ ఆటలు సాగవు. వీళ్ళు ఆడే వీళ్ళు చేసే చిందులు, వీళ్ళు చేసే చిల్లర వేషాలు జనసేన పార్టీలో ఉండి వేస్తే కుదరదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన స్వప్రయోజనాల కోసం, లేకపోతే ఆయన వీళ్ళని ఎక్కడికక్కడ రాజకీయంగా వాడుకోవడం కోసం వీళ్ళు ఏం చేసినా మూల పడుంటారులే వీళ్ళు అని చెప్పి వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు తప్ప వీళ్ళ మీద ప్రేమ ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి?
వ్యక్తిగత విమర్శలు తప్ప పేర్ని నాని గారు లేకపోతే అంబటి రాంబాబు గారు వీళ్ళ వ్యక్తిగత విమర్శలు తప్ప ఏ రోజైనా వాళ్ళకి సంబంధించిన శాఖల మీద సమీక్ష చేసింది ఏమన్నా ఉందా సార్? వాళ్ళకి సంబంధించిన శాఖల గురించి చెప్పింది ఉందా? పోలవరం ప్రాజెక్టు గురించి ఈయన మాట్లాడింది ఉందా ఇప్పుడు దాకా? 2021 డిసెంబరు, 2022 డిసెంబరు, 23 డిసెంబర్, 24 డిసెంబర్, 25 డిసెంబర్ 5% పూర్తి చేశారు. ఏంటి సార్ వీళ్ళు ఒక కులానికి కన్ఫైన్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని చూస్తారు. ఈ రోజున అన్ని కులాలు పవన్ కళ్యాణ్ గారు వెంట ఉన్నాయి. ఏంటి మాట్లాడితే వీళ్ళే వస్తారు? పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని తిట్టించండి, ఆయనతో తిట్టించండి, లేకపోతే మిథున్ రెడ్డితో తిట్టించండి, లేకపోతే సుబ్బారెడ్డితో తిట్టించండి. ఎందుకు వీళ్ళే వస్తారు? తెక్కుమంట అంటే వీళ్ళే ఎందుకు వస్తారు? ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక కాపు యాంగిల్లో తీసుకెళ్ళి ఏదో డ్యామేజ్ చేయాలి, లేకపోతే ఒక మరకేయాలి, లేకపోతే బురద చల్లాలని ఒక ఆలోచన తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వీళ్ళ మీద ప్రేమ ఎందుకు ఉంటుంది వాళ్ళకి? నేను ఒకటే చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు సిద్ధం సభతో చాలా మాట్లాడారు, చాలా అంశాలు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు చాలా అంశాలు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు చిల్లర విమర్శలు చేయలేదా? ఎప్పుడు సమయం లేకుండా చిన్నపిల్లలు ఉన్న సభలో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి చెప్పాల్సిన అవసరం ఏంటి? మాట్లాడాల్సిన అవసరం ఏంటి? నలుగురు భార్యలు కార్లు మారుస్తారని చెప్పి వ్యక్తిగత విమర్శలు చేయాల్సిన అవసరం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడన్నా వ్యక్తిగత విమర్శలు చేశారా పవన్ కళ్యాణ్ గారు? ఆయన అడిగిన దానికి ఆయన ఏదైతే ప్రచారం చేస్తా ఉన్నాడో దాని గురించే పవన్ కళ్యాణ్ గారు స్పందించాడు నిన్న సభలో. నలుగురు భార్యలు అంటా ఉన్నాడు, కనీసం భార్యలని రెస్పెక్ట్గా కూడా మాట్లాడట్లేదు. మేడం భారతి గారు మీ హస్బెండ్ని కంట్రోల్లో పెట్టుకోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పింది చాలా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జీవితంలో మీకు తెలియదు ఏముంటుందండి? తెరిచిన పుస్తకమే కదా. ఆయనే చెప్పారు నిన్న అన్ని లక్షల మంది ముందు, పవన్ కళ్యాణ్ జీవితం 2 విడాకులు 3 సార్లు పెళ్లిళ్ళు అని. దాన్ని వీళ్ళు పదే సమయం సందర్భం లేకుండా అన్ని సభలకు వచ్చి కూర్చుని మాట్లాడాల్సిన అవసరం ఏముంది? చెప్పాల్సిన అవసరం ఏముంది? పొద్దున ఒక మిత్రుడు ఒక వీడియో పంపించాడు. పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో భాగంగా ఒక 25 జగన్మోహన్ రెడ్డి గారు నొక్కని బట్టల గురించి చెప్పారు. 25 పైనే నొక్కని బట్టల గురించి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? దత్తపుత్రుడు అంటాడు. ఇంకో నొక్కని బట్టన్ గురించి చెప్తే ఏముంది? దత్తపుత్రుడు అంటాడు. ఇంకో నొక్కని బట్టన్ గురించి చెప్తే ఏముంది? దత్తపుత్రుడు 3 పెళ్లిళ్ళు అంటాడు. ఏంటి 25 నొక్కని బటన్లు 25 పైన నొక్కని బటన్లు చెప్తే మీరు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శలు చేసి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నాకు అక్కర్లేదు సలహాలు అన్నది ఎవరినో తెలుసా? ఇలాంటి సో కాల్డ్ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని. ఈ రోజున ఒక పార్టీ నడపాలంటే చాలా కష్టం సార్. బయట కూర్చుని కౌర్లు చెప్పాలంటే ఎన్నైనా చెప్పొచ్చు, పెట్రోల్ ధరలు వస్తారు కదా వాళ్ళకి చెప్పొచ్చు. కానీ రియాలిటీలో ఒక పార్టీని నడపాలంటే చాలా కష్టతరం. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తికి వాళ్ళ తండ్రి గారి నుంచి అప్పనంగా వచ్చిన క్యాడరు, వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అప్పనంగా సంపాదించిన డబ్బు 10 సంవత్సరాలు చెప్పులు ఎరిగేలాగా కాళ్ళు ఎరిగేలాగా తిరిగినా కూడా 2014లో ఆయన తిరస్కరించారు ప్రజలు. ఆయనకే 10 సంవత్సరాలు పట్టింది. చిన్నప్పటి నుంచి రాజకీయం చూశాడు ఆయన. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ఏదో ఒక పదవి అనుభవించాడు రాజశేఖర రెడ్డి గారు. చిన్నప్పటి నుంచి కడప జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ఆయన ఒక స్టేట్ రాజకీయ నాయకుడిగా ఉన్నాడు ఆయన. అలాంటి వ్యక్తికే 10 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ పెట్టి డబ్బు లేదు, వెనక వాళ్ళ ఇలా బాణాలతో పొడిచే వ్యక్తులు ఎంతమంది ఉన్నా ఆయన పసికోన్ లాంటి జనసేన పార్టీని విజయ తీరాల దిశగా తీసుకెళ్తా ఉన్నాడు. తీసుకెళ్లాలంటే టైం పడుతుంది. 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు. మీ ఇష్టం వచ్చినట్టు నడుపుతారా పార్టీని? వాళ్ళని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్ అధిగమించుకుంటూ ఆయనకున్న స్ట్రెంగ్స్ ని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకుంటూ మాలాంటి వాళ్ళందరినీ సమాయత్తం చేసుకుంటూ ప్రజల్లో నమ్మకాన్ని చూరగొంటూ ఆయన నడిపిస్తా ఉన్నాడు పార్టీ. కిరణ్ ఒక చిన్న మాట చెప్తానమ్మా. ఐ థింక్ యూ షుడ్ కాల్ యువర్ లీడర్ అ మ్యావరిక్ లీడర్ అంటారు. మ్యావరిక్ లీడర్ అని అంటే ఒక రెబెలియస్ అండ్ రెవల్యూషనరీ లీడర్ అనమాట. ఉన్నటువంటి పంథాన్ని డిఫరెంట్గా తీసుకెళ్తూ ప్రజలకి ఏదైతే కావాలో ఆ రకంగా ఒక నవశకం అంటారు చూసారా, ఒక కొత్త పంథాలోకి వెళ్ళేటువంటి లీడర్ని మ్యావరిక్ లీడర్ అంటారు. నెక్స్ట్ టైం యూ టాక్ కాల్ యువర్ లీడర్ as a మ్యావరిక్ లీడర్. వీళ్ళందరికీ అర్థం కాదు అది. ఎందుకంటున్నాను అంటే అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు. కరెక్టే అండి, కాదట్లేదు. ఇప్పుడు అలాంటి మ్యావరిక్ లీడర్కి అధికారం వస్తే బాగుంటుందని కూడా వాళ్ళ ఆశాభావం కదా. దానికి ఇప్పుడు కిరణ్ చెప్పేది అదే. ప్రతి దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుందండి, ఒక టైం ఉంటుందండి, ఒక ప్రాసెస్ ఉంటుందండి. మనం ఏ సిచ్యువేషన్ లో ఉన్నాము ఏమీ లేకుండా ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలి. ఇంత మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ఇద్దరు బయటలో ప్రే చేశారు. ఒకళ్ళేమో పేరు నాని, ఇంకోళ్ళేమో అంబటి రాంబాబు గారు. సరే వాళ్ళకి టికెట్లు ఉన్నాయా లేవా అవన్నీ పక్కన, అవన్నీ పాత చింతకాయ పచ్చది ఆల్రెడీ అయిపోయింది. అరిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్ వాళ్ళకి లేవని అర్థమైపోయింది. ఇప్పుడు నేను ఏమంటానంటే 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు.
వీళ్ళు అంత పెద్ద వీరులు శూరులు, మా పార్టీ మేము 175/175 మాకు విపరీతమైనటువంటి క్యాండిడేట్లు ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు, మీరు పొత్తుల్లోకి వస్తున్నారు అని చెప్పేటువంటి వీళ్ళు ఒక్కసారి అసలు వాళ్ళు ఇచ్చేదే సమన్వయకర్తల్ని, అభ్యర్థుల్ని కాదు. ఇంకా మేమన్నా దర్జాగా కాలర్ ఎగరేసుకొని మరి 99 మంది అభ్యర్థులను ఇచ్చాం. వాళ్ళు ఒక్క అభ్యర్థిని ఇవ్వాలి ఇవాళ వరకు, అందరూ సమన్వయకర్తలే. అందులో కూడాను ఫస్ట్ ఏమో తిరుపతి ఎంపీగా అదేంటి సమన్వయకర్తగా కోనేటి ఆయన పేరేంటమ్మా ఆదిమూలం అని ఇచ్చారు. తర్వాత లేదు గురుమూర్తి అన్నారు. మళ్ళీ మొన్నటికి మొన్న గుంటూరు ఎంపీ ఆయన పేరేంటి ఉమ్మారెడ్డి వెంకటరమణ అన్నారు. మళ్ళీ నిన్న తీసుకొచ్చి లేదంటే కిలార్ రోసయ్య అన్నారు. అసలు వాళ్ళకే గతి లేదు, వాళ్ళ పార్టీకే గతి లేదు. బయటకు వచ్చి 24 గంటలు జనసేన అసలు మా పొత్తంటే వీళ్ళకి భయం ఎందుకు సార్? అది కనుక్కోండి. ఎందుకు భయం అంటూ ఏమా కిరణ్ మీరు కూడా ఒకసారి కనుక్కోండి, అసలు భయం ఏంటో అడగండి. వాళ్ళు మరి భయపడుతున్నారు కాబట్టే కదా రోజుకోసారి ఇటు క్యాండిడేట్లను మారుస్తారు, అటు క్యాండిడేట్లు. నేను ఒకటే చెప్తున్నాను, 99 మంది క్యాండిడేట్లు ఇచ్చాం, ఒక క్యాండిడేట్ ఎవరో చెప్పండి, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు చెప్పండి. ఆ 19 మంది ఎవరో ఎప్పుడు దానికి ఏమన్నా ముహూర్తం ఉందా? మాఘ పౌర్ణమి అయిపోయింది, ఇంకోటి ఏమన్నా? సార్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంచెం రిలాక్స్ అవుతున్నారు. ఆ 19 కూడా అతి త్వరలో అనౌన్స్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నాం, అన్ని పోటీ అన్ని ఆయన పిఠాపురం అంటే ఫిక్సా సార్? అది కూడా పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేస్తారు సార్. ఇప్పుడు ఏ రాజకీయ ఇందాక మేడం గారు చెప్పినట్టు, జ్యోత్స్న గారు చెప్పినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అనుభవం ఉండి 151 మంది ఎమ్మెల్యేలు ఆయనతో ఉండి పైనుంచి పక్క నుంచి పార్టీల నుంచి తోలుకొచ్చి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఆయన ఎమ్మెల్యేలు ఏళ్ళు డైరెక్ట్ గా పోటీ చేస్తారని చెప్పలేకపోతున్నాడు. ఆయనేమో సమన్వయకర్తలు అని చెప్పి అనౌన్స్ చేశాడు. మా వాళ్ళలో కొంతమంది ఏమో డబ్బులు ఖర్చు పెట్టుకుని వర్క్ చేసేసుకుంటున్నారు. రేపొద్దున వాళ్ళు కాదని వేరే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెడతారు. మీరు 150 మంది ఎమ్మెల్యేలు సుబ్బారెడ్డి గారు చెప్పేశారు, కాదండి వాళ్ళు కాదండి వేరే వాళ్ళు వస్తారండి అని. 151 మంది ఎమ్మెల్యేలు ఉండి అంత బలమైన మ్యాండేట్ ఇచ్చినప్పుడు మీరే వీళ్ళు మా క్యాండిడేట్లు అని చెప్పలేక మీరు మీకు ఇంకా సమయం ఉంది అంతేనా? ఇంకా టైం ఉంది, చెప్తారు సార్ అన్ని. రైట్. కృష్ణాంజలి గారు చాలా మంది మాట్లాడే అంశం ఏంటంటే మీరు వీళ్ళు మాట్లాడిన దానికి మీరు కంటిన్యూ చేయండి. నాదొక ప్రశ్న, వేర్ ఈజ్ లోకేష్ నిన్న సభలో? అది చాలా మంది మాట్లాడుతున్న అంశం. అసలు ఏమైంది? ఆయన అసలు విదేశాలకు వెళ్ళారా లేకపోతే రాలేదా? ఆయన ఎక్కడ ఉన్నారు ఏంటి అని? లోకేష్ నిన్న మంగళగిరిలో ఉన్నారు. మంగళగిరిలో వాళ్ళ కార్యకర్తల మీటింగ్ కూడా పెట్టాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారు, ఆయన నియోజకవర్గం. ఒక కీలకమైనటువంటి సభ 2024కి ఇది పునాది లాంటి సభ తెలుగుదేశం జనసేన పార్టీ. ఇలాంటి సభలో లోకేష్ లేకుండా సభ జరగడం అంటే, లోకేష్ ఉంటే నష్టం జరుగుతుంది అని తెలుగుదేశం జనసేన భావించి ఉండాలి. అందుకని పక్కన అంతకు మించినటువంటి దాంట్లో నేనేం కామెంట్ ఆవిడ జ్యోత్స్న గారు ఏమని చెప్తే చెప్పచ్చు. కానీ డిబేట్ లో ఈ రోజున జ్యోత్స్న గారు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారండి. ఏంటి అంటే, అసలు 2 పార్టీలు 2 నాయకులు ఎవరి ప్రాధాన్యత వాళ్ళకు ఉంటుందండి, ఇది కేవలం సంఖ్య మాత్రమే అని జ్యోత్స్న గారు చెప్పారు. కనీసమైనటువంటి ఆ విధమైనటువంటి డిగ్నిటీనే అయినా సరే పవన్ కళ్యాణ్ గిన నిన్న సభలో వ్యక్తం చేసి ఉంటే జన సైనికులు బాధపడేవాడు కాదు. మా జనసేనకి మా బలం మాకుంది, తెలుగుదేశం బలం కూడా తెలుగుదేశం ఉంది, ఇద్దరం కలుస్తున్నాం, మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు, మేమిద్దరం బలవంతులు, మేము ఇద్దరం కలిసి వెళ్తాం అని ఒక్క మాట అంటే 40 ఏళ్ల చంద్రబాబు నాయుడు ఒక క్యాడర్ ఉన్నటువంటి పెద్ద పార్టీ, 40 ఏళ్ల పార్టీ, మనకే ఉంది క్యాడర్, మనకే ఉంది పార్టీలో మనం కనీసం ఓట్లేసేటువంటి పరిస్థితి, మనకు నాయకులు లేరు. ఇలాంటివన్నీ కనీసం జ్యోత్స్న గారికి ఉన్నటువంటి ఆ విధమైనటువంటి ఇది నేనేమన్నా దాని జ్ఞాపం ఇలా అనను గాని అలా మాట్లాడుతుంటే ఎంత గౌరవం ఉండేదండి జనసేన పార్టీకి ఎంత గౌరవం ఉండేదండి. ఈ విషయాన్ని పోగొట్టుకున్నారు పవన్ కళ్యాణ్. వాళ్ళ పార్టీ గౌరవాన్ని పోగొట్టుకున్నారు, వాళ్ళ జన సైనికుల గౌరవాన్ని పోగొట్టారు. రెండవ అంశం ఏమిటంటే, ఇక్కడ కిరణ్ గారు చాలా సందర్భంలో అన్ని వివరాలు బాగా చెప్పారు. బాగా మా క్రికెట్ ఆడేవాడికి తెలిసింది చెప్పేవాడు చాలా మంది. నువ్వు ఆడేవాడికి డక్అవుట్ అవుతున్నావు, నేర్చుకోవాలి కోచింగ్ అని తీసుకో బయట అనేటువంటి ఎవరైనా చెప్తే దానికి కూడా కోపడితే ఎట్లా? డక్అవుట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండకూడదు కదా. ఇది బాధతో చెప్పేటువంటి వాళ్ళు మీ శ్రేయోగుల. ఇక్కడ నిన్న సభలో చాలా కీలకమైనటువంటి సభ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి కాబట్టి ఎన్ని విమర్శలైనా చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి. అసలు ఇంత సభలో మీ స్పేస్ తీసుకొని హరిరామ జోగి అని టార్గెట్ చేయటం,
సలహాలు సూచనలు ఇచ్చేటువంటి టార్గెట్ చేయటం, ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రశ్నించడం అనేటువంటి ప్రజాస్వామ్యంలో ఎంత కీలకమో, ప్రశ్నించడానికి పుట్టినటువంటి పార్టీ, ప్రశ్నించడానికి పుట్టినటువంటి నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడు అంటే ప్రశ్నించేవాళ్ళు నాకు వద్దు అని చెప్తారా? నిన్న సభలో చెప్పారండి ఆ మాట. మీరు ఒకసారి ఈ సభలో ఆయన ప్రసంగం పాఠం కానీ లేదా ఆయన డైలాగులు కింద తీస్తే, మీరు జల్సాలో ఒక డైలాగ్ తీయండి, వాళ్ళు వీళ్ళని చూస్తే అంకుల్ నీకు భయాన్ని టన్నులు 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 పర్చేజ్ చేస్తా. ఈ డైలాగ్ ఏనండి, దాన్ని తెచ్చి పక్కన పెట్టండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ రౌడీలు మొత్తానికి మక్కలే దేశం మార్చాడు. ఇదే కదా ఏం సినిమా డైలాగ్ చెప్పడం. నువ్వు సినిమా హీరో, ఒక్కడవే 20 మందిని కొడతావు, నువ్వు అన్ని హీమ్యాన్ లాగా చేయగలవు. ఇది సినిమాలో వర్కౌట్ అయితే ఇక్కడ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఈ ప్రభుత్వము ప్రజలకు ఎంత నష్టం చేస్తుంది, ఈ 4.5 సంవత్సరాల్లో ఎంత దోపిడీ చేసింది, అదే విధంగా ప్రజలు ఎంత నష్టపోయారు, భవిష్యత్తులో ఎంత నష్టపోతారు, ఇవి ఎక్కడున్నాయండి? పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడు? మీకు 2 కేజీలు బియ్యం కావాలా, లేకపోతే మీకు సంక్షేమ పథకాలు కావాలా, 20 ఏళ్ళ మీకు రాజకీయ భవిష్యత్తు కావాలని. నువ్వు 20 ఏళ్ళ మీ భవిష్యత్తు గురించి నువ్వేం చెప్తావు చెప్పాలి కదా. సంక్షేమ పథకాలు కావాల్సిందే, భవిష్యత్తు కావాల్సిందే, అన్ని కావాల్సింది. దానికి నువ్వేం చేస్తావు? అది ఉందా? లేదు. ఇంకా కిరణ్ గారు ఏమంటున్నారు, మేము పార్టీ నడపాలంటే ఎంత కష్టం ఉందో అని అంటున్నాడు. పార్టీ నడపాలంటే కష్టం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో అనుభవాలను తీసుకోండి. మీరు 10 ఏళ్ళు పార్టీ పెట్టిన తర్వాత ఇంకా నడపాలని ఆపసోపాలు పడేటువంటి వాళ్ళు 10 నెలల్లో ఎన్టీ రామారావు, ఇదే సినిమా యాక్టర్ ఎన్టీ రామారావు అధికారంలో తెచ్చినటువంటి విషయాన్ని చూడండి. ఇదే ఇప్పుడున్నటువంటి పార్టీల్లో, ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం నడుస్తున్నటువంటి పార్టీలో 10 ఏళ్లలో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయినటువంటి పార్టీలను చూడండి. మాకు డబ్బులు లేవు, జగన్మోహన్ రెడ్డి డబ్బులు, 4 డబ్బులు అంటే మీకు డబ్బులు లేవు. ఎస్, ఇప్పుడు డబ్బులు లేనప్పుడు ఏ రాజకీయం చేయాలి? మీరు బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు 2019. బీఎస్పీ రాజకీయాలు సరే ఎన్నో పుస్తకాలు తగ్గినటువంటి జగన్మోహన్ మన పవన్ కళ్యాణ్కి ఇవన్నీ తెలియవండి. బీఎస్పీకి సంబంధించిన కాన్షీరామ్ భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి 404 అసెంబ్లీ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లో జనం దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి. ఓటు 10 రూపాయలు, జనం ఇచ్చి మళ్ళీ ఓట్లు వేశారండి. నువ్వు ఆ విధంగా ప్రజల ఆమోదం పొందేటువంటి విధంగా ముందుకెళ్ళాలి. అదే విధంగా కిరణ్ గారు ఇంకోటి ఏమంటారు, మేము ఒక బ్యాగేజ్ చేసుకున్నాం. ఆ బ్యాగేజ్ ఏంటి అంటే పిఆర్పి ఓడిపోయినటువంటి, పిఆర్పి ఫెయిల్ అయినటువంటి. నా అభిప్రాయం అయితే మాత్రం, నేను ఆయన తప్పనను, నా అభిప్రాయం మాత్రం పిఆర్పి అనేటువంటిది జనసేనకి అతి పెద్ద బేస్, పునాది. ఆ పునాది మీదే నువ్వు గుడిచి కడతావా, బిల్డింగ్ కడతావా, లేదా కోట కడతావా, అది నీ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడింది అని నేను పవన్ కళ్యాణ్ చెప్తాను. ఆ కోటకు అవసరమైనటువంటి పెద్ద కోటకి 25 అంతస్తుల బిల్డింగ్ వేయడానికి అవసరమైనటువంటి పునాదిని చిరంజీవి వేశాడు. ఆ విధమైనటువంటి దాని మీద నువ్వేం కట్టలేకపోయావు ఇప్పటి వరకు. దాన్ని నువ్వు బ్యాగేజ్ ఎలా అంటావు, దాన్ని ఫెయిల్యూర్ ఎలా అంటావు? ఈ రోజున తప్పు అని నా అభిప్రాయం మార్చుకోవాలి. రెండో అంశం ఏంటి అంటే, ముద్రగడ్డ పద్మనాభం విషయంలో ఈ రోజున బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడారు కదా. ఆయన ఏం చెప్పాడు? ఆయన నేను ఎలా అభిప్రాయమనండి, ఇది తప్పనండి అనేటువంటి విషయాన్ని చెప్పారు కదా. అంటే ముద్రగడ్డ పద్మనాభం ఏమన్నాడు, నువ్వు ఎంతమంది దగ్గర అనుమతి తీసుకోవాలి పవన్ కళ్యాణ్ నా దగ్గర రావాలంటే? అంటే చంద్రబాబు నాయుడు అనుమతి తీసుకోవాలి, లేక నరేంద్ర మోడీ అనుమతి తీసుకోవాలి, వాళ్ళ అనుమతి లేక రాగలదు. ఇంత వెన్నున్నటువంటి నాయకుడిగా ఉన్నామనేటువంటి వాళ్ళు చెప్తున్నారు. నువ్వు మార్చుకో కనీసం. ఇప్పుడు కనీసం జోసాన్ని చూసి నేర్చుకోమను పవన్ కళ్యాణ్. మాకు కూడా బలం ఉంది, మాకు కూడా కేడర్ ఉంది, మేము నాయకత్వం, మాకు పార్టీ ఉంది. మేము వచ్చి మద్దతు ఇవ్వకపోతే మీ రోజున తెలుగుదేశం పార్టీ ఈ రోజున బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు అని పవన్ కళ్యాణ్ ఎందుకు అనలేకపోయాడండి? తెలుగుదేశం పార్టీ ఈ రోజున జనసేన మద్దతు వల్ల బలంగా ఈ రోజున ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది తెలుగుదేశం జనసేన ఈ మాట ఎందుకు సార్? ఒక చిన్న సబ్మిషన్ సార్. అక్కడ సభలో ఎవరు లేకపోతే ఎవరికి గడవదు అనేటువంటి సిచ్యువేషన్ కాదు సార్. ఆ సభలో ఇద్దరం ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తున్నాయి సార్. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట అన్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట అన్నారు సార్. అదొక డైనమిక్ కాంబినేషన్ సార్. అదొక డైనమిక్ కాంబినేషన్ సార్. తెలుగుదేశం జనసేన ఒక సూపర్ హిట్ కాంబినేషన్. అది ఎందుకో చెప్తాను వినండి. ఒక విజనరీ, ఒక స్ట్రాటజిస్ట్, క్లియర్ థాట్ ప్రాసెస్ అంటున్నాను. క్లియర్ థాట్ ప్రాసెస్ అందుకే అన్నాను. అది ఒక ఎక్స్పీరియన్స్ లీడర్, ఒక పీపుల్ లీడర్. డెఫినెట్ గా ఇట్స్ డైనమిక్ అండ్ సూపర్ హిట్ కాంబినేషన్ సార్. సూపర్ హిట్ కాంబినేషన్. తగ్గించుకుంటూ ఎంత తగ్గించుకునేటువంటి అంత అవసరం
మన కిరణ్ ఏం చెప్తాడు పాపం ఆయన తగ్గించుకునేవాడు హెచ్చించబడు. ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి. రాజకీయాల్లో పనికి రావు. పోట్లాడుకోవద్దు, మాట్లాడుకోవద్దు. కనీసం ఎందుకంటే మేము ఏదైతే మా కోసం వచ్చిన పొత్తు కాదు కదా, ప్రజల కోసం మేము పొత్తులోకి వచ్చినప్పుడు ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ప్రజల కోసం పొత్తులోకి వచ్చాం, ప్రజాహితం కోసం పనిచేస్తాం, ప్రజాహితం కోసమే పనిచేస్తాం. ఏమండి ఒక్క పాయింట్, తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దించాలంటే, జగన్మోహన్ రెడ్డిని దించాలంటే కేవలం పవన్ కళ్యాణ్ త్యాగం చేయాలా, కేవలం జనసేన త్యాగం చేయాలా? చంద్రబాబు నాయుడు త్యాగం చేయడం, తెలుగుదేశం పార్టీ త్యాగం చేయడానికి వాళ్ళ కుటుంబంలో 3 సీట్లు ఎంచుకున్నారు. చంద్రబాబు జన సైనికులు త్యాగం చేస్తున్నారు, తెలుగు తమ్ముళ్ళు త్యాగం చేస్తున్నారు, మహిళలు త్యాగం చేస్తున్నారు, తెలుగు మహిళలు త్యాగం చేస్తున్నారు. త్యాగం అనేటువంటిది మా బ్లడ్ లోనే ఉంది కదా. ఎవరు త్యాగం చేయట్లేదు, సమస్య కాదండి. ఓకే మోహన్ రెడ్డి గారు, ఆయన మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు, వర్మ గారు, నేను అధికార పార్టీ వారిని సమాధానం చెప్పండి. నన్ను నలుగురు కలిసి మాట్లాడేప్పుడు ఇప్పుడు ముగ్గురు కలిసి మీతో కలిపి 3 క్వశ్చన్లు వేస్తారు, ఆన్సర్ చెప్పుకున్న వాళ్ళే మాట్లాడి క్లోజ్ చేస్తారు. చెప్పండి. ఇప్పుడు జోష్నా గారు ఎట్లంటే బాగా మాట్లాడేప్పుడు మధ్యలో అడ్డం పట్టారు సార్ అనమాట. ఎవరిని మాట్లాడినప్పుడు ఆమె కవర్ చేసుకుంటారు టైం అంతా. కాబట్టి విషయం ఏంటంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా రాష్ట్రంలో ప్రజలకు మేలు చేస్తున్నాడు. కాబట్టి 2 సంవత్సరాల తర్వాత జరిగిన ఎన్నికల్లో బ్రహ్మాండమైన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ ప్రతిపక్షాలు రాష్ట్రంలో ప్రజలకు అవసరం లేదని జనం భావిస్తున్నారు. కాబట్టి వీళ్ళ పొత్తులు ఎన్ని పెట్టుకున్నా, వీళ్ళు ఎన్ని తలకాయలు పెట్టుకున్నా, ఎన్ని జెండాలు మార్చుకున్నా, ఎన్ని అజెండాలు చేసుకున్నా వీళ్ళను రాజకీయంలో రానిచ్చే పరిస్థితి ప్రజలు లేరు. వీళ్ళు ఒకరి జెండా ఒకరు మోయడం కాదు, కార్యకర్తలకు ఒక్కొక్కరికి 4 జెండా ఒకరు మోయాలి. కానీ నా బిడ్డ నాకు నేను మోయాలి, కానీ ఎవరి బిడ్డను పెట్టుకుని నేను మోసుకుంటా పోవడం ఏంది? పార్టీ జెండా తీసుకొని, పార్టీ నాయకులను తీసుకొని జనం దగ్గరికి వెళ్ళి జనం చెప్పాలి. కానీ ఆ పార్టీ ఈ పార్టీ 4 పార్టీలు కలిసినా, 4 పార్టీలు కలిసి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు పొత్తు పెట్టుకున్న అలయన్స్ పెట్టుకున్నటువంటి ఈ నాయకులు వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో తీసుకొచ్చి అమలు చేస్తారు. ఒక రోజు పవన్ కళ్యాణ్ అమలు చేస్తారు, ఒక రోజు చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తారు, ఒక రోజు బీజేపీలు చేస్తారు. వీళ్ళందరూ కాకపోతే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అమలు చేస్తారనే విధంగా వీళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళను ప్రజలు ఎన్నుకో పెట్టేస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ కలుపుకొని ముందుకు వస్తున్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నేను ఈ పని చేస్తానని చెప్పి ఆ నిండు సభలో మాట్లాడి ఉంటే మరి సుభాష్ చంద్రబాబు అనిందరు. నీ గురించి నువ్వు చెప్పుకోలేని పరిస్థితిలో ఉండవు. పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్ వచ్చినాడు, పవన్ కళ్యాణ్ మాతో కలిసినాడు, మాది సూపర్ కాంబినేషన్. ఏంటి సినిమా కాదు ఇది. కాంబినేషన్ తో జరగడానికి ప్రజలకు మేలు చేసేటటువంటి నాయకుడు ఎవడైనా ఉంటే ప్రజలు భావిస్తారు తప్ప 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు ప్రతిపక్షం, 5 సంవత్సరాలు ఈ మధ్యలో ప్రతిపక్ష నాయకుడిగా పూర్తిగా విఫలమైనారు. కాబట్టి జనం పూర్తిగా దూరం పెట్టారు. కాబట్టి ఎక్కడ జనం దూరం పెట్టారు? జనం ఇవాళ రోజున అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పి. ఏం మాట్లాడతారు? పార్టీ పడిపోయిన పార్టీ, మీ పార్టీ చనిపోయిన పార్టీ, మీ పార్టీ కోమాలో ఉన్న పార్టీని పోయి పవన్ కళ్యాణ్ పోయి ఆ జైల్లో పోయి మీ పార్టీని బతికించినటువంటి పార్టీ నాయకునికి అతనికి 24 సీట్లు ఇచ్చేసి అతను మెడపట్టి దొప్పిచ్చేస్తే ఆ కార్యకర్తలు నాయకులు మీ ఆలోచన అంతవరకే ఉంటుంది. అందుకే చెప్తున్నా, మీ ఆలోచన అంతవరకే ఉంటుంది. మేము రాష్ట్రం గురించి ఆలోచిస్తాం, మీరు అధికారం గురించి ఆలోచిస్తాం. మేము రాష్ట్రం గురించి ఆలోచిస్తాం. మా పార్టీ చనిపోయిన పార్టీయా? 42 సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ. మీలాగా అధికారం కోసం వెంపర్లాడుతూ పుట్టిన పార్టీ కాదు, ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ. ఏం మాట్లాడతారు మోహన్ రెడ్డి గారు? మీకు ఏమైనా టికెట్ ఇచ్చారు ఎక్కడి నుంచి? ఎందుకు సార్ పాపం గొంతు చించుకుంటారు? ఎలక్షన్ క్యాంపెయిన్ లో మాట్లాడినట్టుగా అబద్ధాలు 660 హామీలు నెరవేర్చలేకపోతే పవన్ కళ్యాణ్ గారు గుంటూరులో మీటింగ్ లో పెట్టి బ్రహ్మాండమైనటువంటి ఆడ ఎత్తి పోసినారు. కాబట్టి మళ్ళీ మిమ్మల్ని దూరం పెట్టారు. మళ్ళీ ఈ రోజు ఓకే అది కాదండి, వాళ్ళ ఫెయిల్యూర్స్ అన్ని మీకు కనిపిస్తున్నాయి. ఓకే మీకే మంచిది అనుకోండి. 100% 175కు 175 కావాలని మేమనుకున్నాం. ఓకే 175కి 175 25
మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? కిరణ్ రెస్పాండ్. మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? పార్టీని పూర్తి చేస్తారు. ఏంది మాట్లాడతారో? పార్టీని కాల్ చేస్తున్నారు. మా పార్టీని కాల్ చేస్తారంట. మా పార్టీ జెండా గుట్ట కూడా తగలేరు మీరు. కానీ రాండి రేపు ఎలక్షన్ తెలుస్తుంది కదా. మీకేందో మేమేందో మీ అలయన్స్ ఏందో మీ పొత్తులేందో 170 టార్గెట్. మీ చంద్రబాబు నాయుడు నిన్న క్యాండిడేట్ పెట్టుకోలేకపోయినాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అడిగి పోయిన తర్వాత ఆ మీటింగ్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో మాట్లాడారు సార్. ఇవన్నీ క్యాంపెయినింగ్ మీటింగ్ లో మాట్లాడండి. ఇవన్నీ లేదు. మీకు చంద్రబాబు నాయుడు గెలిచే పరిస్థితి లేదు. చూద్దాం 45 రోజులు చూద్దాం. మీరు గెలుస్తారో మేము గెలుస్తారో చూద్దాం. 45 రోజులకి చూద్దాం. తర్వాత వర్మ గారిని పిలుద్దాం. వర్మ గారికి చెప్తాం. ఇక్కడే కూర్చున్నాం డిబేట్ లో. తర్వాత ఇక్కడే కూర్చున్నాం. మీరు గెలుస్తారో మేము గెలుస్తారో చూసుకుందాం. సవాల్ స్వీకరిస్తారా? మేము గెలిస్తే మీరు రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతారా? మేము గెలిస్తే మీరు రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతారా? మోహన్ రెడ్డి గారు మేము గెలిస్తే మీరు రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతారా? మీ జగన్మోహన్ రెడ్డి మీరు ఎందుకు సార్ ఉత్తించుకుంటారు? ఆ పార్టీ ఈ పార్టీ అన్ని పార్టీలు అలయన్స్ పెట్టుకుని మీరు ముందుకు రావాల్సిందే. మీరు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచన కూడా పెట్టుకోకండి. కళలో కూడా జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారిని సార్ ఒకటి సార్ మోహన్ రెడ్డి గారు రిలాక్స్ సార్. నేను ఒకటే రిలాక్స్ కాదబ్బా. నువ్వు మాట్లాడే ఏం చేస్తావు? మరి నాకు ఫ్రీగా ఇచ్చి పెట్టి మాట్లాడతా. మధ్యలో దూరుతారు కాబట్టి ఇంక గట్టిగా మాట్లాడాలా? లేకపోతే ఆమె స్టూడియోలో కూర్చుంది మాట్లాడి ప్రతి మాట గంట కొట్టేట్టు వచ్చేది. నా మాట రాదు. హైదరాబాద్ స్టూడియోకి వచ్చాను సార్. మోహన్ రెడ్డి గారు మీరు ఎలక్షన్ అయిపోయినంత వరకు మీరు అందుబాటులో ఉండండి. స్టూడియోలో అందుబాటులో ఉండండి. మీ వాయిస్ జనాల్లోకి వెళ్తుంది బాగా. సార్ నేను నిజం మాట్లాడతా సార్. అందుకే నా గొంతు గట్టిగా ఉంది. నేను నిజం మాట్లాడతా కాబట్టి నా గొంతు గట్టిగా ఉంది. మీరు అబద్ధాలు ఎప్పుడైనా సరే వినపడవు సార్. వినపడవు అబద్ధాలు ఎప్పుడైనా. అర్థమైందా? మీరు తెలుగుదేశం పార్టీలో జాతీయ అధికారి ప్రతినిధి కాకముందు మీరు బ్రహ్మాండంగా నిజమే మాట్లాడారు. అయ్యో గతంలోకి వెళ్ళొద్దు, టైం లేదు. సార్ నేను ఒకటే చెప్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు పార్టీని ఎట్లా నడపాలో ఆయనకు తెలుసు. ఇప్పుడు మా జన సైనికులు జనసేన కార్యకర్తలు ఆయనతో ఎలాగైతే కష్ట నష్టాల్లో ఆయన వెనకాల ఉన్నామో, ఆయన 2 చోట్ల ఓడిపోయినప్పుడు కూడా ఆయన వెనకాల ఉన్నామో, ఆయన మాకెంత మానసిక ధైర్యం ఇచ్చారు, మాకెంత ధైర్యం ఇచ్చారు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు నిన్న సభలో ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ అబ్జెక్షనబుల్ కంటెంట్ ఏంటంటే ఎవరైతే సలహాలు ఇస్తా ఉన్నారో బయటుండి వాళ్ళెవరూ కూడా 2019లో మా పక్కన నుంచున్న వ్యక్తులు కాదు, 2014లో మా పక్కన నుంచిన వ్యక్తులు కాదు. ఈ 5 సంవత్సరాల ప్రయాణంలో పార్టీ జెండా ఫైట్ చేసిన వ్యక్తులు, సామాజిక వర్గంలో పోరాటం చేసిన నాయకులు, మీ సామాజిక వర్గంలో గుర్తింపైన నాయకులు. మీరు సినిమాలకు వచ్చిన తర్వాత పబ్లిసిటీ అయినా తప్ప ముందు పబ్లిసిటీ వెయిట్ సార్ నేను కంక్లూడ్ చేస్తున్నా. సార్ వీళ్ళెవరూ కూడా మా కష్టాల్లో మమ్మల్ని మాకు వెన్నుదన్నుగా ఉన్నవాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ గారికి పార్టీని ఎట్లా నడపాలో ఆయన ఎట్లా నడుపుతున్నారో ఆయనకు క్లారిటీ ఉంది. మా అందరికీ పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంది. మా అందరికీ పవన్ కళ్యాణ్ గారి మీద భరోసా ఉంది. నాగండి మీకు మీ నాయకుడి మీద ఎట్లా ఉంది భరోసా? చెప్పండి చెప్పండి సార్. ఒకటే చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని అవినీతి కేసులున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నా, వాళ్ళ బాబాయిని ఎవరు హత్య చేశారో చెప్పలేకపోయినా, వాళ్ళ కుటుంబ సభ్యులే ఆయన్ని వెలివేసినా కూడా కార్యకర్తలందరూ వాళ్ళందరూ ఫాలోవర్స్ అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకొస్తా ఉన్నారు. ఒక నిమిషం ఆయన వెనకాలేసుకొస్తా ఉన్నారు. నేనేదన్నా పదవులు అనుకుంటున్నానా? నేనేదన్నా డబ్బు సంపాదించుకున్నానా? నేనేదన్నా మీరు నన్ను నమ్మండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లాగా అన్ని కేసులు ఉన్నా కూడా వాళ్ళు వెనకలేసుకొస్తున్నారు. మీరు నేను ఆవేదన వ్యక్తం చేశారు.
ఆన్సర్ చెప్పకుండా దాడులు చేయడానికి మీరు ముందుకు వస్తారు తప్ప ఆన్సర్ చెప్పరు. దాడులు చేయడానికి తప్పులు అయ్యా తప్పని చూపిస్తే ఆ తప్పు గొప్పరు, మా తప్పులు లేని తప్పులు మీరే తప్పులు చేసినారని మా తప్పులు చూపించడానికి ముందుకు వస్తారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి అన్ని కేసులున్నా జగన్మోహన్ రెడ్డి గారిని వెనకాలేసుకొస్తా ఉన్నారు, మీలాంటి వాళ్ళు వెనకాలేసుకొస్తా ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటంటే నేను ఎక్కడ డబ్బు తీసుకోలేదు, నేనేమి లాభపడలేదు, ఎందుకు క్వశ్చన్ చేస్తా ఉన్నారు, నన్ను నమ్మండి సార్ అని చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. మీరే చెప్పారు కదా మధ్యలో క్రాస్ టాక్ చేస్తే ఎవరికి అర్థం కాదని. మోహన్ రెడ్డి గారు నేను చెప్పేది అర్థం చేసుకోవాలి, మీరు నేను చెప్పేది వినిపించుకోవాలి, మీరు నేను చెప్పేది ప్రజల్లోకి వెళ్ళనివ్వాలి. మీరు పవన్ కళ్యాణ్ గారు నిన్న సభలో చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్ని కేసులున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటిల్లిపాది వేలేసినా, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని నెలలు జైల్లో ఉన్నా కూడా వాళ్ళని కార్యకర్తలు అందరూ వెనకాలేసుకొస్తా ఉన్నారు. ఆయన్ని నేను ఎక్కడా ఒక రూపాయి సంపాదించుకోలేదు, నేను ఎక్కడా ఒక రూపాయి అవినీతి చేయలేదు, ఒక పదవి నేను పొందలేదు. ఇప్పుడు పార్టీ ఆఫీస్ వచ్చిందంట, వాటన్నిటిని ఎక్కడ తెచ్చి పెట్టారంట, అవన్నీ కూడా చూసారు నిదానంగా. నువ్వు నిజాయితీ పడడం నువ్వు చెప్పి నిజాయితీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది. కిరణ్